ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చిన కీర్తన 33 ధ్యానించుకుందామండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఈరోజు నీతిమంతులారా అని పిలుస్తున్నారు. నీతిమంతులు ఎవరు అంటే చూడండి, వాక్యం సెలవిస్తుంది రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఈరోజు ఎవరైతే వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని వింటారో, విని దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటామో వారందరూ కూడా నీతిమంతులే. వినేవారు నీతిమంతులు కాదు, చదివేవాళ్ళు నీతిమంతులు కాదు, కానీ వాక్య ప్రకారంగా నడుచుకున్న వారే నీతిమంతులు. అయితే ఈరోజు నీతిమంతులారా అని మనలందరినీ కూడా పిలుస్తున్నాడు. ఈరోజు యెహోవాను బట్టి ఆనందగానము చెయ్యుడి. మనం ఎలా ఉండాలంట? దేవుని బట్టి మనము ఆనందగానం చేసేవారిగా మనం ఉండాల. అంటే నిజంగా దేవునిలో మనం ఆనందించేవానిగా, యెహోవాను బట్టి మనం ఆనందించేవానిగా. చూడండి, ఎప్పుడైతే దేవుని బట్టి మనం ఆనందించడం మనం నేర్చుకుంటామో, మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనము అంతగా దుఃఖపడం. చూడండి, లేకపోతే నువ్వు నీకున్న స్థితులను బట్టి, లేకపోతే చూడండి పిల్లల్ని బట్టి ఆనందంగా ఉండడమో, లేకపోతే లేదా ఒక ఇల్లు కావాలని ప్రార్థన చేసావు, ఆ ఇల్లు వచ్చింది అనుకోండి, ఆ ఇల్లు వచ్చిన తర్వాత అసలు ఆ గృహంలో సంతోషం లేదనుకోండి, ఎప్పుడు గొడవలే ఉన్నాయనుకోండి, నీకేమన్నా మనశ్శాంతి ఉంటుందా? లేదా ఒక ఉద్యోగం అని ప్రార్థన చేసావు, దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, కానీ ఆ ఉద్యోగంలో ఎప్పుడు చూడు ఏదో ఒకటి సమస్య, ఏదో ఒకటి మనశ్శాంతి లేని పరిస్థితులు, నీకు సంతోషం ఉంటుందా? ఉద్యోగం ఉంటేనే సంతోషంగా ఉంటా, లేకపోతే ఇల్లు ఉంటేనే సంతోషంగా ఉంటా, లేకపోతే ఇంకేదో నాకు పిల్లలు లేరు, పిల్లలు కావాలా, ఆ పిల్లలు అట్లా ఏదైనా కానీ. చూడండి, ఈరోజు నిజంగా నువ్వు కేవలము భూలోకంలో ఉన్న వాటిని బట్టే నువ్వు ఆనందిస్తున్నట్లయితే ఆ ఆనందం నీకు ఎక్కువ రోజులు ఉండదు, ఏదో కొన్ని క్షణాలే ఉంటది. ఎప్పుడైతే నువ్వు దేవుని బట్టి ఆనందిస్తావో, యెహోవాను బట్టి నువ్వు ఆనందగానం చేయుడి. నువ్వు దేవుని బట్టి ఆనందగానం చేయి, ఉన్న పరిస్థితులను బట్టి కాదు, ఇక్కడున్న పరిస్థితులను బట్టి కాదు. నీ దేవుని బట్టి, ఆయన నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉండే దేవుడు, ఆయన మారని దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. నువ్వు ఆయన బట్టి, నిజంగా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, మరి ఈరోజు మనం యెహోవాను బట్టి ఆనందగానం చేసేవారిగా, దేవుని బట్టి ఆనందగానం చేసేవారిగా మనం ఉండాల. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. చూడండి, ఎక్కడికైనా మనము ఏదైనా పార్టీ ఉన్నా, ఏమైనా ఉన్నా ఏం చేస్తాం? మంచిగా రెడీ అయ్యి బ్యూటిఫుల్ గా కనిపించాలని ఏమేమో అలంకరణ వేసుకొని మంచిగా రెడీ అయ్యి బయలుదేరి వెళ్తాం కదా. అలాగే ఈరోజు నిజంగా ఏది నీకు ఒక శోభస్కరంగా, ఒక అలంకరణగా, ఒక మంచిగా నిన్ను తయారు చేస్తుంది, నీకు కనిపించేలాగా చేస్తుంది అంటే, నువ్వు దేవునికి స్తుతి చేస్తున్నప్పుడు అది యథార్థవంతులకు ఒక శోభస్కరంగా కనిపిస్తుందంట. అంటే చూసే వాళ్ళకి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తావో అదే నీకు నిన్ను గ్లోరిఫై చేస్తుంది, నిన్ను బ్యూటిఫుల్ గా నువ్వు కనిపించేలాగా చేస్తుంది. ఈరోజు స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఈరోజు స్తుతించాల దేవుణ్ణి మనము నిత్యము స్తుతించే వారిగా, మనము దేవుణ్ణి బట్టి ఆనందగానము చేసేవారిగా. 2వ వచనం, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఇక్కడ చూడండి, స్తుతి చేయుట యథార్థవంతులకు. నువ్వు ఎప్పుడైతే, నేను మొన్న థర్స్డే రోజు ఒకళ్ళ గృహంలో మరి కూడిక పెట్టినప్పుడు అన్యజనులు ఒక సిస్టర్ వచ్చారు, అన్యజనుల నుంచి వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నారంట. అయితే తను ఎంతగా ఆరాధిస్తుందంటే ఆమె పాడే పాటలు కానీ, అసలు అన్యజనుల నుంచి ఎలా వచ్చారంటే, మరి వాళ్ళకి చేతబడి చేసినప్పుడు వాళ్ళెవరో దేవుణ్ణి నమ్ముకోండి అన్నప్పుడు వాళ్ళు అలాగా దేవుణ్ణి నమ్ముకొని ఆ పరిస్థితుల నుంచి ఎంతో నష్టపోయి, నాన్నగారిని కోల్పోయి అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చారు.
అయితే నేను అడిగాను, మరి మీరు ఆత్మ ఎలా పొందుకున్నారు అంటే తను చెప్పింది, మరి గుడి చర్చిలో పాటలు పాడతారు కదా, చర్చిలోనే కాదు ఇంట్లో కూడా మీరు సంతోషంగా పాటలు పాడండి అని చెప్పినప్పుడు మేము అదే పని చేస్తున్నాం ప్రతిరోజు కూర్చొని. నేను ఏదో చర్చిలోకి వెళ్ళినప్పుడే కాదు, కానీ ఇంట్లో కూడా నేను పాటలు పాడాలా, దేవుణ్ణి స్తుతించాలని ఒకటే పాటలు పాడుతుంటే దేవుని ఆత్మ పొందుకుందంట, బలమైన అభిషేకం పొందుకుంది, భాషల వరాన్ని పొందుకుంది. అట్లా చూడండి, నాకెంత అసలు తను పాడుతుంటే ఎంత అసలు దేవుణ్ణి ఆరాధిస్తుంటే అసలు మనం అందరం కూడా ఆ దేవుని బట్టి అతను ఎంతగా ఆనందిస్తుందో నేను చూశాను. అలాగే ఈరోజు నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడం, మనకున్న పరిస్థితిని బట్టి కాదు, నువ్వు దేవుని బట్టి ఆనందగానం చేయి, స్తుతించు, దేవుణ్ణి స్తుతించు. నీకు ఏ పరిస్థితి ఉన్నా కానీ దేవుణ్ణి స్తుతించు. అదే నీకు ఒక అలంకరణగా నిన్ను ఒక బ్యూటిఫుల్ గా కనిపించే విధంగా చేస్తుంది. సితారాతో యెహోవాను స్తుతించుడి, పాదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. సితారాతో చూడండి, దావీదు ఎప్పుడైతే సౌలు పైన దురాత్మ ఉన్నదో ఆ సితారా తీసుకొని, అక్కడ రాయబడి ఉంటది, సితారా చమత్కారముగా వాయించగలవకని అని ఉంటది. ఆ సితారా వాయిస్తున్నప్పుడు ఆ దురాత్మ ఆయనలోంచి వెళ్ళిపోయేదంట. అలాగే ఈరోజు మనకి ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా గానీ, ఏదొచ్చినా గానీ సితారాతో యెహోవాను స్తుతించుడి. అన్ని కూడా ప్రతిదీ సమస్తము దేవుని కొరకు మనం వాడేవారిగా మనకున్న తలాంతులు చూడండి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. ఒకవేళ మనకేం లేకపోయినా నువ్వు అన్య భాషలతో దేవుణ్ణి కీర్తించు, దేవుణ్ణి స్తుతించు, నీకున్న వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతించు. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. చూసారా, ఉత్సాహధ్వనితో ఏదో ఎప్పుడో స్టేజ్ పర్ఫార్మెన్స్ అప్పుడే కాదు, కానీ నిజంగా మనం ఇంట్లో ఉన్నప్పుడు, గృహంలో ఉన్నప్పుడు కూడా దేవునికి ఉత్సాహధ్వనితో ఉత్సాహం ఉండాల మనలో. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి. ఆయనను గూర్చి ఆసక్తితో చూడండి, మనకి పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ఆ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఆంటీ, ఇప్పుడు మార్తమ్మ ఆంటీ మనం చూస్తాం, నూతనమైన కీర్తనలు నేర్చుకొని పాడుతూ ఉంటారు. అలాగే మనం కూడా ఒక నూతనమైన పాట, నూతనమైన కీర్తన. అసలు మనము పాత నిబంధనలు చూసినట్లయితే దేవుడు ఎప్పుడైతే అద్భుతమైన కార్యం చేస్తాడో ఆ కార్యాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఒక పాటలాగా పాడుకుంటారు, ఒక పాటలాగా వారు మర్చిపోకుండా. ఈరోజు మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మర్చిపోకుండా అదొక కీర్తన లాగా మనము పాడేవారిగా, దేవుణ్ణి స్తుతించేవారిగా, దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉత్సాహముతో ఈరోజు ఆ ఆసక్తితో అత్యాసక్తితో దేవుణ్ణి స్తుతించాలంటే ఈరోజు అదే మనకి శోభస్కరం. అదే నన్ను మనం వేసుకునే నగలు కాదు, మనం కట్టుకునే చీర కాదు. ఏది నీకు ఒక మంచిగా నిన్ను చూపిస్తుందంటే మరి దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా స్తుతిస్తావో. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు కూడా నమ్మకమైనది. యెహోవా వాక్యము చూడండి, ఆయన వాక్యము యథార్థమైనది. ఆయన వాక్యాన్ని మనం నమ్మచ్చు. అందుకే యెహోవా మరి చూడండి, దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవా రాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి ఉంటుంది. అది యథార్థమైనది, ఆయన చేయనదంతయు కూడా నమ్మకమైన. దేవుడు ఏది చేసినా కానీ అది కరెక్టేనండి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆ దేవుడు చూడండి, మనము మనుష్యులు మనల్ని కృంగదీసిన, మనుష్యులను మనల్ని అణిచివేయాలని చూస్తున్నా, మనుషులు పైకి రాకుండా చేయాలని, లేకపోతే నిన్ను ఎంతగా దుఃఖపెడుతున్నారు ఏమన్నా కానివ్వండి, చూడండి, దేవుడు నీతియు న్యాయములను ప్రేమించుచున్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు. ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించే దేవుడు. ఆయన లోకమంతా కూడా దేవుని కృపతో నిండి ఉన్నది. అసలు ఆ దేవుడు ఎవరికి ఏం సహాయం చేయాలి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తి, పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి
సింహాసనం మీద కూర్చోపెట్టే దేవుడు. ఆయన పైనుంచి ఆయన వంగి చూస్తున్నాడు. ఎవరు ఎవరు ఎవరున్నారు ఎవరున్నారు ఎవరు దీనులు, ఎవరు దరిద్రులు, ఎవరు వాళ్ళందరినీ దేవుడు మరి కృపతో, యెహోవా లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా ఎవరికి ఏం సహాయం చేయాలి, ఎవరిని లేవనెత్తాలి, ఎవరిని ఆదరించాలి. కృప అంటే అయ్యగారు ఎప్పుడు అంటారు, అన్ని కూడా మనకి దేవుడు ఫ్రీగా ఇస్తాడని. ఫ్రీ. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారో ఇదే కీర్తనలో ఇక్కడ 19వ వచనంలో రాయబడి ఉంటది, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలుచుచున్నది. దేవుడి దృష్టి ఎవరి మీద నిలుచుచున్నదంట? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు ఆరోహణమై వెళ్తున్నప్పుడు మరి మీరైతే తండ్రి వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు మీరు కనిపెట్టుకోండి అన్నప్పుడు ఎవరైతే ఆ మాటను బట్టి వాళ్ళు కనిపెట్టుకున్నప్పుడు 10 రోజుల్లో వాళ్ళు మరి ఆత్మను పొందుకున్నారు. ఎవరైతే అలా దేవుని కొరకు కనిపెట్టుకుంటారో ఆయన దృష్టి వారి మీదే ఉంది. దేవుని కొరకు కనిపెట్టుకోవాలా. దేవుని మీద ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు ఇచ్చిన మాటను బట్టి మనము కనిపెట్టుకుంటాం, తొందరపడం. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారో, దేవా నీ కృప, మరొక దాసి కన్నులు యజమానురాలు వైపు, ఒక దాసుడు కన్నులు యజమానుడు వైపు ఎలాగా చూస్తూ ఉంటాయో, నువ్వు కరుణించేంత వరకు దేవా నేను నీ వైపే చూస్తున్నాయా, నిన్నే మరి నీ కొరకే నేను కనిపెట్టుకుంటాను ప్రభువా. ఇక్కడ అదే కింద చూడండి, అక్కడ మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము మనకు కేడమునై ఉన్నాడు. ఆయన ప్రాణం ఏం చేస్తుందంటే తొందర పెడుతుందండి. ప్రాణము తొందర పెడుతుంది. నువ్వు ఇది చేయి, అది చేయి, నువ్వు ఇంకెంత కాలం, ఇంకెంత అని చెప్పి అట్లా తొందర పెడుతుంటది. అయితే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ప్రాణం దేవుని కొరకు కనిపెట్టుకోవాలి, మనుషుల కొరకు కాదు. మనుషులు నమ్ముకుంటే మనం మోసపోతామండి, రాజులను నమ్ముకుంటే నువ్వు మోసపోతాం. మన ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకునేవారిగా. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని ఉంటుంది వాక్యం. తొందర పెడుతుంది బాగా. కానీ ఈరోజు తొందర పడకుండా దేవుని కొరకు మనం కనిపెట్టుకునేవారిగా, దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకునేవారిగా. ఆయనే మనకు సహాయమును మనకు కీడమనై ఉన్నాడు. దేవుడే సహాయం. మనుషుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థము. ఈరోజు మనకు దేవుడు సహాయం చేస్తానంటున్నాడు. ఆయనే మనకు సహాయం దేవుడు చేయాలండి. దేవుడు చేస్తాడు. అప్పటి వరకు నువ్వు కనిపెట్టుకో. మనకు కేడము, నీకేమి అవ్వకుండా దేవుడు నిన్ను కప్పుతాడు, ఆయన కాపాడుతాడు నిన్ను. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కృప మా మీద నుండును గాక అంటున్నాడు. చూసారా, మేము ఈ కొరకే, దావీదు అంటున్నాడు, మరి కీర్తనాకారుడు అంటున్నాడు, మేమైతే మీ కొరకే కనిపెట్టుకుంటున్నాం. కనిపెట్టుకున్న వారి మీద కృప ఉంటది. దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని కొరకు కనిపెట్టుకో. ఆయన నీతి న్యాయంను ప్రేమించుచున్నాడు. ఆయన నీతి న్యాయాన్ని చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే అక్కడ ఎంతగా వాళ్ళు నలగొట్టబడుతున్నారో ఐగుప్తులో, మరి వాళ్ళు మొర దేవుడి సన్నిధికి చేరింది. దేవుడు దిగొచ్చాడు వాళ్ళని రక్షించడానికి కదా. ఈరోజు ఆయన నీతి న్యాయములను అనుసరించి నడిచే దేవుడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ చూసారా, యెహోవా వాక్కు చేత, దేవుడు మాట సెలవిస్తే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఆయన మాటలో అంత శక్తి ఉన్నది. యెహోవా చూడండి 29వ కీర్తనలో, యెహోవా స్వరము బలమగలది, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది. దేవుడి యొక్క స్వరం ఒక్క మాట పలికితే చాలండి. ఆయన ఒక్క మాట పలికితే చాలు, దాంట్లో ప్రభావం ఉన్నది. ఆయన స్వరము దేవదార వృక్షములను విరుస్తుందంట.
లెబనోన్ దేవదారు వృక్షములను ముక్కలుగా విరుస్తుందంట. ఆయన స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తున్నట్లు. ఆదికాండంలో చూస్తే ఆయన మాట పలకగానే వెలుగు కలగునుగాక అంటే వెలుగు వచ్చేసింది. ఆయన మాట చేత, ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములను కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. మరి ఎర్ర సముద్రాన్ని చూడండి ఒక రాశిగా కూర్చింది ఆయనే. ఆయన ఊపిరి చేత అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన శక్తిని మనము తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. కాబట్టి లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలను. లోకులందరూ ఒకరు ఇద్దరు కాదు, మొత్తం అందరూ కూడా నిజంగా దేవుడి యొక్క శక్తిని ఎప్పుడైతే వాళ్ళు మోషే ద్వారా ఎప్పుడైతే దేవుడి యొక్క కార్యాలు జరగడం మొదలు పెట్టారో ఉన్న వాళ్ళంతా కూడా రాజులు భయపడతా మొదలు పెట్టారు. ఆయన యందు భయభక్తులు చూపడం మొదలు పెట్టారు. అలాగే ఈరోజు నిజంగా నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుడి యొక్క శక్తి, దేవుడేంటో ఇతరులకు అర్థం కావాలా, భయపడాల. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలను. సమయలు చూడండి, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, సమయలు మరి వస్తున్నప్పుడు అక్కడ అంతా కూడా భయపడిపోయేవాళ్ళు. దేవుడి యొక్క ఏం చెప్తాడో అన్న భయం వాళ్ళకి. అలాగే ఈరోజు ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యములు స్థిరపరచబడెను. దేవుడు ఆజ్ఞ ఇస్తే చాలండి. ఆయన ఆజ్ఞాపించినప్పుడు సమస్తము జరుగుతుంది. మన బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలో ఆయన నిష్ఫలముగా చేయను. దేవుడు ఎప్పుడైతే చూడండి మనము ఇలా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం దేవుణ్ణి బట్టి ఆనందిస్తూ అట్లా మనం నడుచుకుంటా ఉంటామో దేవుడు అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరుస్తాడంట. వాటిని జరగనివ్వడండి. యెహోవాకు విరుద్ధమైన ఆలోచన కానీ, జ్ఞానం కానీ, వివేచన కానీ నిలవదు అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు ఎన్ని ప్లాన్స్ చేసినా కానీ మన కుటుంబానికి విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. వాళ్ళు అన్యజనులు అంటే అన్యజనులే కాదు, దేవుడిని వాక్యాన్ని తెలిసి దాని ప్రకారం నడుచుకుని వారందరూ కూడా అన్యజనులే. వాళ్ళ ఆలోచనలు ఎన్నో ప్లాన్ చేయొచ్చు మన మీద మన కుటుంబాల మీద ఎన్నో రకరకాల ఆలోచనలు కలిగి మనకు హాని చేయాలన్న ఆలోచనలు ఎన్నో ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ కూడా దేవుడు వ్యర్థపరుస్తాడు. యెహోవాకు విరుద్ధమైనది ఏది కూడా ఉండదండి. ఎప్పుడైతే మనము చూడండి నీతిమంతులారా అని అంటున్నాడు అంటే మనం మాత్రం నీతిమంతులుగా యథార్థవంతులుగా మనం నడుచుకున్నట్లయితే జనముల యోచనలన్నీ కూడా ఆయన నిష్ఫలుగా చేయను. అవన్నీ కూడా ఆ ప్లాన్స్ అన్నిటిని కూడా వ్యర్థపరుస్తాడు, నిర్వీర్యం చేసేస్తాడు. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చూడండి, యెహోవా దేవుడి యొక్క ఆలోచనే స్థిరం. మనము చూడండి, దేవుడు ఆయన నిర్ణయించిన సమయంలో ఆయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందండి. ఖచ్చితంగా జరుగుతుంది. అబ్రహాంకి నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని దేవుడు మాట పలికాడు. అదే స్థిరము. కానీ మధ్యలో సారా ఏం చేసిందంటే ఆమె ప్లాన్స్ వేరే, రకరకాల ప్లాన్స్, ఆమె వేరే ప్లాన్ వేసింది. కానీ ఆ ప్లాన్ కరెక్ట్ కాదు. దేవుడు చెప్పిందే నెరవేరుతుందండి. యెహోవా అది ఆలస్యమైనా కానీ దేవుడు నిర్ణయించిన సమయంలో అది ఖచ్చితంగా జరుగుతుంది. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన నిర్ణయించింది తరతరములకు ఉంటుందంట. కాబట్టి మనము స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏది చేయొద్దండి. దేవుని కొరకు మనం కనిపెట్టుకునేవారిగా,
దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. మన సొంత ఆలోచనలు, సొంత ప్లాన్స్ అవన్నీ కూడా మానేసి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో వాళ్ళ మీద వారికి కృప ఆవరిస్తుందంట. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే ఈ లోకం ఏం చెప్తుందంటే ఆస్తి ఉన్న వాళ్ళు, లేకపోతే సంపద ఉన్న వాళ్ళు ధన్యులు అంటారు. బాబా వీళ్ళెంత బ్లెస్డ్ ఫ్యామిలీ అండి అంటారు కదా. కానీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరికైతే దేవుడు యెహోవా దేవుడుగా ఒక పరిపాలించే వారిగా ఆయన పరిపాలనలో ఉంటారో వాళ్ళు ధన్యులు. అటువంటి జనములు ధన్యులు. నిజంగా ఏ యోగ్యత అర్హత లేని మనలను, అన్యులుగా ఉంటున్న మనలను దేవుడు ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఆయన తన స్వకీయ సంపాద్యంగా మనల్ని చేసుకున్నాడు. ఆయన ఆత్మనిచ్చి మనల్ని ముద్రించుకున్నాడు, స్వాస్థ్యంగా మనల్ని చేసుకున్నాడు కదా. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకున్న జనులు ధన్యులు. నిజంగా అట్టి ధన్యతన్న దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అట్టి ధన్యత మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు నిత్యము ఆయన పరిపాలనలోనే మనం ఉండేవారిగా మనం ఉండాలి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరిపైన ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. దేవుడు ఆకాశము నుండి కనిపెడుచున్నాడు అంటండి. ఆది కాండంలో 6వ అధ్యాయంలో అక్కడ చూడండి. అసలు నిజంగా దేవుడు అక్కడ 6వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ వాక్యం సెలవిస్తుంది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవుడు చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయాన్ని చూసే దేవుడు, పరిశీలించేవాడు, పరీక్షించేవాడు. అసలు నాకైతే మొన్న ఒకసారి ఒక సిస్టర్ గురించి ఎంతగా మాట్లాడతారంటే చాలా బాగా మాట్లాడుతుంది, చాలా మంచిగా ప్రేమగా మాట్లాడుతుంది. కానీ దేవుడు నాకు చూపించినప్పుడు, అసలు తన హృదయంలో ఏముందో చూపించినప్పుడు నాకు ఎంత బాధ, దుఃఖం అనిపించింది. నాకు చాలా బాధ, దుఃఖం అనిపించింది. కీర్తన 55వ కీర్తనలో అక్కడ దావీదు అక్కడ అంటాడు 12వ వచనం, నన్ను దూషించువాడు శత్రువు కాదు, శత్రువైన యెడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడువు, నా పరిచయుడవు. సొంతవాడే శత్రువు అయిపోతున్నాడు, దూషిస్తున్నాడు. ఎంతగా బాధపడుతున్నాడు దావీదు. దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ఆ మాటలు ఎలా ఉన్నాయంట, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. చూసారా, మన మాటలు ఎలా ఉన్నాయి, వెన్నలాగా ఉన్నాయంట, కానీ హృదయం అంతా ఎలా ఉందంట, కలహం ఉందంట. ఈ కీర్తన ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా మన భారం ఏదైతే ఉన్నదో అది దేవుని మీద మనం మోపేవారిగా ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనివ్వడు. మనం దేవుని మీద ఆధారపడేవారిగా అక్కడంతా ఆది కాండంలో 6వ అధ్యాయంలో చెప్తాడు. అసలు వాళ్ళ హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. దేవుడు పైనుంచి చూస్తున్నాడు ఎవరు ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ హృదయంలో ఉన్న వాళ్ళు ఏంటి, అసలు వాళ్ళ ఇంటెన్షన్ అన్ని చూస్తున్నాడు. ఆయన యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడండి. అప్పుడు దేవునికి ఆయన దేవుని ఎదుట ఈ తరము వారిలో 7వ వచనం ఆది కాండంలో ఉంటది, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎవరు నీతిమంతుడు, ఎవరు అని చూస్తున్నాడు దేవుడు. పైనుంచి కనిపెడుతున్నాడు. కాబట్టి మనము
నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా వాక్య ప్రకారం మనం ప్రతిరోజు ప్రతి క్షణము మనం సరి చేసుకుంటూ మరి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకునేవారుగా 16వ వచనం చూడండి, ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఏ రాజు ఎవరైనా కానివ్వండి తనకున్న డబ్బును బట్టి నువ్వు రక్షింపబడు. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీకున్న పలుకుబడి నిన్ను రక్షించదు, నీకున్న చదువు నిన్ను రక్షించదు, ఏది కూడా నిన్ను రక్షించదు. ఏ వీరుడును అధిక బలము చేత నీకున్న బంధువులను బట్టో, లేకపోతే నీకున్న బలగాన్ని బట్టో, లేకపోతే నీకున్న ఇన్ఫ్లుయెన్స్ ని బట్టో, లేకపోతే ఇంకేదో ఏది కూడా నిన్ను రక్షించదు. రక్షించుటకు గుర్రము అక్కడికి రాదు. రక్షించాల్సిన నిజంగా సమయం వచ్చినప్పుడు నీకున్న గుర్రాలు, నీకున్న డబ్బు, నీకున్న ఆస్తి నిన్ను రక్షించదు. అది దేనికి పనికి రాదండి. అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపచాలని నిన్ను తప్పించదు. నాకు చాలా మంది తెలుసు, నాకు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఇది అది అని చెప్పుకుంటాం. ఏది కూడా నిన్ను తప్పించదు, ఏది కూడా నిన్ను తప్పించదు. వారి ప్రాణము మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఎవరి మీద ఉందంట? నీ ప్రాణాన్ని, ఒక ప్రాణంని మరణం నుండి తప్పించాలంటే, కరువులో కూడా నువ్వు పోషించబడాలంటే ఎలా అంటే చూడండి, ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారినే ఆయన ప్రాణాన్ని మరణం నుండి తప్పిస్తాడంట. కరువులో కూడా నిన్ను సజీవులుగా కాపాడతాడు. యోసేపు చూడండి, ఎంత కరువు వచ్చినా కానీ మరి ఆ దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. మొత్తం అంతా కావాల్సిందంతా కూడా, కరువులో ఎన్ని సంవత్సరాల కరువు వచ్చినా కూడా మరి తనే కాదు కానీ తన కుటుంబం అంతా కూడా పోషింపబడే విధంగా దేవుడు అద్భుతం చేశాడు. ఎందుకంటే నిజంగా దేవుని కొరకు తనున్న సమయం అంతా కూడా దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిగా మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి, దేని మీద నమ్మకం పెట్టాలండి? నామము, ఆయన నామంలో నమ్మకం పెట్టాల, వాక్యం మీద నమ్మకం పెట్టాల. వాక్యాన్ని నమ్ముదాం, మనుషులు నమ్మొద్దు. మనుషులు నమ్మితే మోసపోతావు నువ్వు. మనుషులు నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మనం దేని బట్టి సంతోషించాలంటే మనం నేర్చుకుందాం ఈరోజు. నిజంగా మనం కేవలం దేవుని బట్టి మనం సంతోషించే వారమైతే మనకేదున్నా లేకపోయినా మనము హ్యాపీగానే ఉంటాం. ఉన్నా హ్యాపీగా ఉంటాం, లేకపోయినా హ్యాపీగా ఉంటాం. పౌలు భక్తుడు అంటాడు, నేను దీన స్థితిలో కూడా సంపన్న స్థితిలో కూడా మరి నెరగా నేర్చుకుని ఉన్నానంటే ఎలా సాధ్యం? మొదట్లో అయితే ప్రతిదీ కూడా అనుకునేదాన్ని, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇట్లుండేది, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇలా ఉండేది, ఏంటి ఇలా ఉంది అనుకొని ప్రతిదీ కంపేర్ చేసుకొని బాధపడుతూ దుఃఖపడుతూ ఇలా ఉండేదాన్ని. కానీ నిజంగా దేవుడు నాకు నేర్పించాడు. నేను అన్ని పరిస్థితుల్లో, నువ్వు గొప్ప స్థితిలో ఉన్నా కానీ సంతోషంగా ఉండాలి, నువ్వు ఏమీ లేని స్థితిలో కూడా నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు నా జీవితంలో నాకు ఎన్నో అనుభవాల గుండా తీసుకువెళ్తూ నేర్పించాడు. ఈరోజు నువ్వు దేవుని బట్టి ఆనందిస్తే, యెహోవాను బట్టి ఆనందించు, ఆయన్ని బట్టి ఆనందగానం చేయి. అంత గొప్ప దేవుడు, ఆయన అబ్బా తండ్రి అని పిలుచుటకు దేవుడు అంత గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన వాక్యం మీద నమ్మకం ఉంచు. ఎదుచూపును బట్టి కాదు కానీ విశ్వాసంతో ముందుకున్నాడు. మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మకి ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడమనై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండును కాక. ఆమేన్. మరి ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, వాక్యానుసారంగా నడుచుకుందాం. మరి ఈరోజు దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మనకున్న టాలెంట్స్, మనకున్న వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతిద్దాం, నూతన కీర్తన పాడదాం, ఇంపుగా ఉత్సాహంతో. ఉత్సాహం లేదేమో, ఉత్సాహంతో పాడదాం. అందరి ముందు కాదు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అదే ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఒక శోభస్కరం. మన అలంకరణ కాదు, మనకున్న మన ఏ వస్త్రాలు ఉన్నా కానీ, ఏదున్నా కానీ మనకు ఆ శోభస్కరం ఏంటంటే ఇలాన మనం నడుచుకున్నప్పుడే. మరి వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ప్రార్థన.
ఈరోజు దేవుడు మనకి హగ్గై 2వ అధ్యాయం 19వ వచనం ఇస్తున్నారు. హగ్గై 2వ అధ్యాయం 19వ వచనం. పుట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక. దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రము దేవా, నీకు స్తోత్రమయ్యా తండ్రి, నీకు స్తోత్రమయ్యా తండ్రి, నీకు స్తోత్రము దేవ. అయ్యా నాయనా తండ్రి, నాయన మా కొట్లో ధాన్యం లేదయ్యా తండ్రి, నాయన తండ్రి దేవ తండ్రి, మరి అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు, దానిమ్మ చెట్లు ఫలించట్లేదు దేవ. అయ్యా తండ్రి, మరి అయ్యా ఈ రోజు నుంచి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు తండ్రి కొట్లో ధాన్యం కావాలి, ఇవన్నీ ఫలించాలంటే మేమేం చేయాలి, మేమేనా నడుచుకోవాలో మాకు స్పష్టంగా బయలుపరచమని యేసుక్రీస్తు నామములో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యం అండి హగ్గై 2వ అధ్యాయం 19వ వచనం. ఈ వాక్యం మనకి డిసెంబర్ లో కూడా దేవుడు ఇచ్చారు. డిసెంబర్ మాసంలో కూడా ఇదే విషయం గురించి మాట్లాడారు దేవుడు. మళ్ళీ ఇదే ఇస్తున్నారు. అంటే ఇది కొట్లలో ధాన్యం ఉన్నదా. ఇది హగ్గై గ్రంథం 2వ అధ్యాయం గురించి చెప్తున్నట్లయితే, 2వ అధ్యాయంలో ఆ మందిరాన్ని కట్టినప్పుడు ఏంటంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా గట్టిగా రెండోసారి వీళ్ళందరూ బబులోను చెరలోకి ఫస్ట్ మందిరం మనకు తెలుసు సొలొమోను రాజు కట్టారు. అది కట్టినప్పుడు బంగారంతో చాలా వైభవంగా ఉండింది ఆ మందిరం. తర్వాత వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయి చెరలో నుంచి వాపసు వచ్చిన తర్వాత వీళ్ళు కట్టిన మందిరం ఇంతకు ముందు సొలొమోను మందిరంతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉండింది అనమాట, మామూలుగా ఉండింది. అయితే అది కట్టినప్పుడు అది ఇనాగరేషన్ కంట గట్టిగా ఏడ్చారంట జనం. అయితే అంత బిగ్గరగా కేకేశారంటే కొందరంట దుఃఖంతో ఏడ్చారంట, అయ్యో మందిరం ఎట్లా అయిపోయిందే అని ఏడ్చారంట. కొందరేమో అమ్మ మందిరం కట్టామన్నట్టుగా ఏడ్చారంట. అంత బిగ్గరగా కేకలు వేశారు. ఆ కేక అంత బిగ్గరగా వేశారంట. కానీ ముందు మందిరాన్ని చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, అయ్యో ఇంత దీనస్థితిలో వచ్చేసింది ఈ మందిరం, అదెంత వైభవంగా ఉంది, ఇది ఎంత మామూలు మందిరం అనుకున్నారంట. అయితే అప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు ఈ హగ్గై 2వ గ్రంథంలో మనకు ఇది వచ్చింది అంటే మనం అనుకుంటున్నాం ఏమని, నేను ఇంతకు ముందు ఎంత వైభవంగా ఉండేదాన్ని, నా జీవితం ఎంత వైభవంగా ఉండేది, ఎంత బాగుండేదాన్ని, అలా అలా అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు చూస్తే దేవుళ్ళలోకి వచ్చాక ఏంటో అంటే అన్ని తగ్గించుకుని చాలా దీనస్థితిలో వచ్చేసాను, లేకపోతే నా జీవితమే దీనస్థితికి వచ్చేసింది, నేనెంత వైభవంగా ఉండేదాన్ని ముందు రోజుల్లో, ఇప్పుడు నా జీవితం చూసినట్లయితే అన్నిటికీ తగ్గించుకుని కష్టపడుతూ బాగా అంటే ఉన్న పరిస్థితుల్లోనే ఎట్లా అడ్జస్ట్ అయిపోతూ, అయ్యో నా లైఫ్ ఎంత దీనమైపోయింది కదా, ఇంతకు ముందు వైభవంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నా లైఫ్ ఎంత నార్మల్ తక్కువ స్థాయికి వెళ్ళిపోయాను కదా అనేటువంటి దుఃఖం ఉందేమో మనలో. అయితే మరి ఇలాంటప్పుడు మనం ఇప్పుడు ఎదగాలి జీవితంలో. మనం ఇప్పుడు ఇంతకు ముందు లోకానుసారంగా మనం ఉన్నప్పుడు అంటే మనం ఎదగటం అంటే మనకి బాగా ఆస్తులు సంపాదించుకోవటం కానీ, బంగారం సంపాదించుకోవటం కానీ, బాగా చదువులు చదువుకోవటం కానీ, ఉద్యోగాలు సంపాదించుకోవటం కానీ, ఇవి అన్ని మనకు అది గొప్ప వైభవం ఆ రోజుల్లో ఈ లోకంలో ఉన్నట్టయితే. అయితే ఈ మన దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వైభవం అంటే అన్నిటికంటే ఘనమైనది ఏంటండి, ఇక్కడ మనకి ప్రత్యక్షత కలిగి ఉండటం ఎంతో శ్రేష్టమైంది కదా. మన కళ్ళల్లో కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే, మన కొట్లు అంటే ఏంటి, మన శరీరంలో మన కళ్ళు, మన నోరు, తర్వాత మన చెవులు, వీటిలన్నిట్లో ధాన్యం ఉన్నదా. కళ్ళల్లో నీకు వాక్యం కనిపిస్తుందా, ధాన్యం అంటే వాక్యం. నీకు ఒక పరిస్థితి రాగానే కళ్ళలో కనుక ఆ వాక్యం నీకు వచ్చేసింది అనుకో, కళ్ళలో కనిపించింది అనుకోండి, అప్పుడు ఆ కంట్లో ధాన్యం ఉన్నట్టు.
లేదంటే మీకు చెవిలో ఒక స్వరం వినిపించింది, అప్పుడు మనకి చెవుల్లో ధాన్యం ఉన్నట్టు. తర్వాత హృదయంలోకి వచ్చేసింది వాక్యం, వస్తే అప్పుడు హృదయంలో ధాన్యం అంటే ఉన్నట్టు. ఇవన్నీ మన కొట్లు. నోట్లోకి వాక్యం వచ్చింది, అప్పుడు నోట్లో మనకు ధాన్యం ఉన్నట్టు. అయితే ఇన్ని విధాలుగా వస్తుంది. ఒకటి, ఫస్ట్ మనం అబ్రహామును చూసినట్లయితే అబ్రహాముకు వాక్యము ప్రత్యక్షమాయను అంటాడు. తర్వాత ఆ ఓకే ఈ హగ్గయి గ్రంథంలోనే 2వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నట్లయితే, మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై, ఆయన మాట హగ్గయి ప్రత్యక్షమైపోయింది కళ్ళల్లో. చూడండి, అలా అది కొట్ల ధాన్యం. అంటే ఇన్ని రోజులు మరి మనకి ఏ టైంకి ఏ వాక్యం కావాలో మన కళ్ళలోకి రావట్లేదు. దేవుడు అంటాడు, అది లేదు నీకు. కొట్లో ధాన్యం ఉందా, వస్తుందా, నీకు వాక్యం వస్తుందా కళల్లో? లేకపోతే ఒక్కొక్కసారి ఆ రోజుల్లో వాళ్ళు ప్రార్థన చేసిన స్వరం వినిపించేది. ఇప్పుడు కూడా మనకి స్వరంతో మాట్లాడతాడు దేవుడు. మరి ఆ స్వరం వినిపిస్తుందా చెవులో? ఒక్కొక్కసారి నోట్లో మనం ఏదైనా బాగా ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు సాక్షిలో చెప్తారు ఏమని, ఆయన బాగా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయన తెలియకుండానే ఆయన నోట్లో నుంచి ఏం మాటలు వచ్చిందంట, ఇశ్రాయేలు కాపాడేవాడు కొనకడు నిద్రపోడు అని వచ్చిందంట. మరి నోట్లో ధాన్యం ఉన్నట్టే కదా. ఒక్కొక్కసారి స్వరం వినిపిస్తుంది, తర్వాత హృదయంలో ఆలోచనలోకి వచ్చేస్తుంది వాక్యం, ఈ వాక్యం అని చెప్పేసి. ఇప్పుడు మనం శ్రీదేవి గారి గురించి చెప్పినట్లయితే ఆమెకి కళ్ళ ముందు ఇట్లా స్క్రోల్ లాగా వెళ్తుందంట వాక్యం. మరి కొందరికైతే స్వరం లాగా వినిపిస్తుంది. ఇలా ఇది నాకు వినిపించింది, స్వరం ద్వారా దేవుడు మాట్లాడారు అంటారు. మరి అది మనకుందా? మరి మనం ఈ క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత వైభవంగా ఉండేది, మన జీవితాన్ని బాగా మంచిగా తీర్చిదిద్దేది, క్రైస్తవ జీవితంలో మనం ఎదిగేలాగా చేసేది ఏంటంటే కొట్లలో ధాన్యం. మనకి ఏ పరిస్థితికి కావాల్సిన వాక్యం ఆ పరిస్థితి దేవుడు మనకి ఇచ్చేయాలి. అయితే మరి వస్తుందా మనకి, మనందరికీను? మరి ఒక్కొక్కసారి వస్తుందేమో, ఒక్కొక్క పరిస్థితిలో వస్తుందేమో, మరి అన్ని పరిస్థితుల్లో రావట్లేదేమో. అయితే కొట్లో ధాన్యం ఉన్నదా? దేవుడు మనందరినీ ప్రశ్నిస్తున్నాడు. మరి మనందరికీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఏ పరిస్థితి సరిపడే వాక్యం ఆ పరిస్థితిలో వచ్చేస్తుందా? తర్వాత ద్రాక్ష చెట్లైనను, ద్రాక్ష చెట్టు అంటే కుటుంబం. ఓకే, ద్రాక్షవల్లి అతను ఇప్పుడు కీర్తన మనం 128 చూసుకున్నట్లయితే అతను భార్య ఎలా ఉంటదంట, ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటది. సో మన కుటుంబం, లేదంటే ఎవరైనా పాస్టర్స్ అట్లా ఉన్నట్లయితే సంఘం. అయితే మనం ద్రాక్ష చెట్టు అంటే కుటుంబం ఫలిస్తుందా? చాలా సార్లు కుటుంబంలో ఒక్కలే దేవుళ్ళలోకి వస్తారు, మనం ఒక్కలే వస్తాం. మన వాళ్ళు ఎవరు రారు ఇంకా దేవుడి దగ్గరికి. వాళ్ళతో రోజు మనకు ఒక డిస్కషన్, ఎందుకు ఇట్లా ప్రార్థన చేస్తున్నామని. మనం అన్ని విషయాల్లో దేవుడు మనకొకటి చెప్తాడు, వాళ్ళేమి ఏకీభవించరు, మరి ఇలా ఉంటుంది. అయితే మరి అందుకని ఏమంటే ద్రాక్ష చెట్లు ఫలిస్తుందా? మీ కుటుంబం కూడా మరి దేవుళ్ళలోకి వచ్చారా? వాళ్ళందరూ కూడా ప్రేమ, సమాధానం ఇవంతా కలిగి ఉన్నారా? తర్వాత అంజూరపు చెట్లు అంటే స్వస్థతలు అన్నమాట. అంటే మనం ఎవరికైనా దేవుడు ఏం చెప్పారు మనకి, మార్కు సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏం చెప్తాడు, మీరు రోగుల మీద మీరు చేయి పెడితే వాళ్ళకి స్వస్థత ఇస్తాను అంటున్నాడు. మరి అంజూరపు చెట్టు స్వస్థత అంటే ఏంటండి? ఎలా మనం అనుకుంటున్నాం? యెషయా ప్రవక్తను చూసినట్లయితే ఆ రోజుల్లో హిజ్కియా రాజు గారికి మరణం సంభవించేటువంటి రోగం కలిగింది. అప్పుడు మనకు తెలిసి యెషయా ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు చనిపోతావు, నీ ఇంటిని సరి చేసుకో అన్నాడు. అంటే ఆయన హిజ్కియా ఆ రాజుగారు ఏం చేశారు, దేవా నేను నీకోసం ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకో అని ఒక్క కన్నీరు గార్చాడు. ఆయన కార్చంగానే వెంటనే దేవుడి మాట ప్రత్యక్షమైపోయింది యెషయా ప్రవక్తకి. ఆయన ఇంక ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళా, ప్యాలెస్ లోంచి. వెంటనే మళ్ళీ వాపస్ వచ్చి, నీకు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడని చెప్పి ఏం చేశాడు, ఈ ఈ ఈ అంజూరపు చెట్టు ఇది తీసుకుని, కాయను తీసుకుని, ఫిగ్ దాంతో ఒక లేహ్యం లాగా, అంటే దాన్ని దంచి దాంతో ఒక ముద్ద చేసి ఆ ముద్దను ఆయనకున్న పుండు మీద పెట్టారు. అప్పుడు ఆ పుండు ఆరిపోయింది అనమాట. అందుకని అంజూరపు చెట్టు అంటే స్వస్థతలు. మరి మనం ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తుంటే, ఎవరి మీద అయినా చేతులు పెడితే వాళ్ళకి స్వస్థతలు వస్తున్నాయా? మరి ఆ అంజూరపు చెట్టు మన జీవితంలో ఫలిస్తుందా? మనం ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తే వాళ్ళకి బాగవుతుందా? ఇంకా దానిమ్మ చెట్లు
దానిమ్మ చెట్లు అంటే దేవుడి యొక్క ఆలోచనలు. మనకి సాంగ్ ఆఫ్ సాలమన్ సాంగ్ ఆఫ్ సాలమన్ ఏమని ఉంటుంది, పరమగీతంలో ఏమని ఉంటుంది, ఆమె ఈ కణతులు దీనిలాగా దానిమ్మ సగం ముక్కలాగా ఉంటదంట. అంటే ఆ బ్రెయిన్ ఎట్లా ఉంటదంటే ఆలోచనలు, దేవుడు యొక్క ఆలోచనలు. దానిమ్మ చెట్టు మనం కాయను కోసినట్లయితే ఒకదాని పక్కన ఒక పక్క గింజలు ఎట్లా దగ్గరగా ఉంటాయి కదండి. అంటే దేవుడు ఆలోచనలు అనమాట, ఒకదాని పక్కన ఒకటి. మనకు వెంటనే ఇది ఆలోచిస్తే ఇది ఇట్లా దేవుడి గురించిన ఆలోచనలే కంటిన్యూస్ గా మనకు రావటం దానిమ్మ చెట్లు ఫలించినట్టు. ఒక్కొక్కసారి దేవుడి ఆలోచనలు వస్తాయి, ఒక్కొక్కసారి లోకానుసారమైన ఆలోచనలు వచ్చేస్తాయి. అలా కాకుండా ఎప్పుడు దేవుడి యొక్క ఆలోచనే. మరి మనకి ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు, ఎప్పుడు దేవుడిని స్తుతించాలి. మనం అయితే చర్చికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు స్తుతిద్దాం అనుకుంటాం. ఇంట్లో కూడా దేవుడికి అట్లాగే స్తుతించాలన్నారు. మరి అలాంటి ఆలోచన కలిగి ఉండటం దానిమ్మ చెట్టు, దానిమ్మకాయ, అలా ఒక్కదాని తర్వాత ఒకటి ఆలోచనలు, దేవుడి గురించిన ఆలోచనలు. మరి అలా ఆలోచనలు మనకు వస్తున్నాయా? ఇంకా ఒలీవ చెట్లు, ఒలీవ అంటే అభిషేకం లేకపోతే ఘనత. మరి అంత గొప్ప అభిషేకం మనకు వస్తుందా? మనం ఎప్పుడు అభిషేకాన్ని అనుసరించి నడుస్తున్నామా, లేకపోతే శరీరానుసారంగా నడుస్తున్నామా? మరి ఒలీవ చెట్టు ఫలించకపోయినను పోయాను కదా. మనకు అంటున్నాడు దేవుడు, అయితే మీ వల్ల స్వస్థతలు కావట్లేదు, మన వల్ల కుటుంబం ఫలించట్లేదు, మనకేమో దేవుడి గురించిన ఆలోచనలు అంతగా లేవు, ఇంకేమి లేవు, ఒలీవ చెట్లు ఫలించట్లేదు. అంటే మనకి అభిషేకం కూడా ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండట్లేదు. మన కళ్ళలో దర్శనాలు అంత వాక్యం ఒక్కొక్కసారి కనిపిస్తుందేమో, అన్ని సార్లు రావట్లేదు. మరి కొట్లో ధాన్యం లేదు, ఫలించకపోయాను కదా ఇన్ని రోజులు, ఇది లేదు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఇది మొదలుకొని అంటే ఇప్పుడు నుంచి ఈ రోజు వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడో ఆ వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే మరి మనల్ని ఆశీర్వదిస్తాడంట. అంటే ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా మన గ్రూప్ లో వాళ్ళు, దేవా నాకు మళ్ళీ దర్శనాలు ఇవ్వు దేవా, నాకు వాక్యం ప్రత్యక్షం అవ్వాలి, నా కళ్ళలోకి రావాలి, నాకు వాక్యం ఎప్పటికప్పుడు నా హృదయంలోకి వచ్చేయాలి, చెవుల్లో వినిపించాలి దేవా అని ఏమన్నా ప్రార్థన చేస్తున్నారేమో. మరి ఇది కావాలి అనుకునే వాళ్ళు ఈరోజు శ్రద్ధగా వినాలన్నమాట వాక్యం. ఎందుకంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు దీన్ని బట్టి మనం చేసినట్లయితే ఇక్కడి నుంచి మన కళ్ళల్లో వాక్యం కనిపిస్తుంది, ఇక్కడి నుంచి మనకి చెవుల్లో వాక్యం వినిపిస్తుంది, ఇక్కడి నుంచి మన నోట్లోంచి ఏ వాక్యం వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి మన హృదయంలో వాక్యం ప్రత్యక్షం అవుతుంది. మరి ఎవరికైనా కావాలంటే ఈరోజు వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. అయితే మనమేమనుకుంటున్నాము, ఈ ప్రజలు హగ్గయి రోజుల్లో ఏం చెప్పాడు ప్రవక్త, హగ్గయి ప్రవక్త ఏం చెప్పాడు, మీరు పర్వతాలెక్కి అక్కడి నుంచి మానులు తీసుకుని రావాలి అంటున్నాడు. అయితే అక్కడి నుంచి ఇప్పుడు మనం ఒకటో అధ్యాయం చూసినట్లయితే హగ్గయి గ్రంథంలో మనం అనుకున్న సమయం ఇంకా రాలేదు, 2వ వచనం, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అయితే యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకపోయాను, పానము చేయుచునను దాహము తీరకపోయాను, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగకున్నది, పనివారి కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లున్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం ఏం చేయాలంట, పర్వతాలెక్కి మ్రాను తీసుకుని వచ్చి ఈ మందిరము కట్టించిన ఎడల. పర్వతం ఎక్కటం అంటే ఏంటండి, పర్వతం అంటే ఉన్నతమైన ప్రార్థన అనుభవం అన్నమాట. ఇప్పుడు మోషేను చూసినట్లయితే ఆయన మోషే గారు పర్వతాన్ని ఎక్కి 40 రోజులు దేవుడితో ఉన్నారు. దేవుడితో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు దేవుడు, ఆయనకి ఆజ్ఞలన్నీ ఏంటి, కట్టడలు ఏంటి, ఎలా నడుచుకోవాలి ఇశ్రాయేల్ వాళ్ళని 40 సంవత్సరాలు దేవుడు అతనికి బోధించారు. 40 రోజులు బోధించిన తర్వాత ఆ ఆజ్ఞలన్నీ కూడా రాతి పలకల మీద రాసి ఇచ్చారు దేవుడు, 10 ఆజ్ఞలు.
మళ్ళీ ఆయన పగలగొట్టేసి కిందకు వచ్చి పగలగొట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళి 40 రోజులు దేవుడి దగ్గర ఉండి మళ్ళీ ఈసారి రాతి పలక తీసుకెళ్ళినప్పుడు దేవుడు దాని మీద రాశాడు అనమాట. రాస్తే అప్పుడు అలా పర్వతం ఎక్కటం అంటే దేవుడితో సంబంధం కలిగి ఉండటం. అయితే దేవుడితో సంబంధం మనకి ఎప్పుడు వస్తుంది? ఎవరి దగ్గరికి వస్తానంటున్నాడు దేవుడు? ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తాడంట దేవుడు. మనకి యెషయా 58:15 చెప్పినట్టుగా 57:15 ఏమని అంటాడు? ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో అంటే, మరి ఇప్పుడు మనం దీన మనసు కలిగి ఉండాలంటే ఎట్లా చేయాలి? ఏదంటే ఆచరణలో చెప్పాలి అంటే, మనం దేవుడి దగ్గర ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి మన జీవితంలో గుర్తున్నప్పటి నుంచి దేవా నువ్వు నాకు ఏమేం కార్యాలు దేవుడు మనకి చేశాడో అది మనం ధ్యానం చేసుకున్నట్లయితే మనం ఎక్కడున్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, దేవుడు మనల్ని ఎలా తీసుకొచ్చాడు దేవుడి దగ్గరికి అని జ్ఞాపకం చేసుకుంటూ దేవా నీకు అది వందనాలు దేవా, ఇట్లా చేసే వందనాలు దేవా, అయ్యో నేను ఇక్కడ తప్పు చేశాను దేవా నన్ను క్షమించు దేవా, అక్కడిట్లా నేను చేశాను నన్ను క్షమించు దేవా, అయినా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు దేవా, నా జీవితంలో ఎన్ని మేలు చేశాను. ఒక్కొక్క దేవుడు చేసిన క్రియని మనం ధ్యానిస్తూ ప్రార్థన చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే బాగా తగ్గింపు వస్తుంది మన హృదయంలో. బాగా దేవుడు ఎంత చేశాడు అనేటువంటి, నేను ఎంత అసలు దీనికి అనర్హురాలిని, దేవుడు నాకు ఎంత చేశాడు అనేటువంటి తగ్గింపు మన జీవితంలో మన హృదయంలోకి వచ్చేస్తుంది. అదే పర్వతం ఎక్కే అనుభవం అంటే. అలా మనం రోజు దేవుడి దగ్గర బాగా తగ్గించుకుని నేను మట్టి దాన్ని అయ్యా, నేను చిల్ల పెంకు వంటి దానిని, నేను దీనురాల్ని దరిద్రురాల్ని అని మనల్ని ఎక్కడ గర్వం ఉందో అహంకారం ఉందో వాటిలన్నిటి తీసేసుకుని తగ్గించుకుని దేవుడి దగ్గరికి రావటం. అయితే అలా రావటం దేవుడు దాన్ని పర్వతం ఎక్కే అనుభవం. మనం ఎప్పుడైతే అట్లా తగ్గించుకుని దేవుడి దగ్గరికి వస్తామో మనకేమో అప్పుడేమవుతుంది, దేవుడు మనకి దర్శనాలు ఇవ్వటం మొదలు పెడతాడు, కళలు ఇవ్వటం మొదలు పెడతాడు. అప్పుడు మనకి కళల్లో వాక్యం అనిపిస్తుంది, చెవుల్లో స్వరం వినిపిస్తుంది. అయితే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అన్ని తప్పులు దేవుడు మనకి చెప్పడు, ఒకేసారి చెప్పడు. ఒక్కొక్కటి మన పరిస్థితిని బట్టి మనలో ఎక్కడ గర్వం ఉందా ఎక్కడ అహంకారం ఉందా నేర్పిస్తాడు. ఈ మధ్య కాలంలో దేవుడు నాకు ఒక చిన్న ఎలుకను చూపించారనమాట. చూపిస్తే అది వచ్చి 1 నెల 2 నెలలు అయిపోయింది కళలో. అయితే నేను అడుగుతున్నా ఏంటిదేవా ఈ ఎలుకను చూపించేవేంటిదేవా అని అడుగుతున్నా. కానీ దానికి నాకేం సమాధానం రాలేదు. రాకపోతే మా క్లినిక్ లో ఒక ఎలుక కనిపించిందంట. మా స్టాఫ్ చెప్తున్నారు మేడం అన్ని కరిసేస్తుంది మేడం, అన్ని తినేస్తుంది, ఎలుక ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు అంటే మరి ప్రార్థన చేస్తుంది, దేవా మరి దీనికి ఏం చేయమంటావు, ముందు పెట్టాలా ఏం పెట్టాలా, ఒక ఎలుకల బోను పెట్టాలా, ఏం చేయాలి, ఎలుక ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు దేవా, ఎక్కడుందో కూడా తెలియదు అని ప్రార్థన చేసి దేవుడు వెయిట్ చేయమన్నారు. అయితే మొన్న లాస్ట్ వీక్ లో మా స్టాఫ్ వచ్చేసరికి ఒక చెక్క పెట్టెలో మేము డ్రిప్స్ బాటిల్స్, సిరంజిల్ పెట్టెలు, ఈ దూది ఇవన్నీ కూడా ఒక పెద్ద చెక్క పెట్టెలో పెట్టి ఉంచుతాం అనమాట. అయితే ఆ చెక్క పెట్టెలో నీళ్లు కారుతున్నాయి అంట. ఏంటి కారుతున్నాయి అని తెరిచి చూసేసరికి పెద్ద పందికొక్కు ఉందంట. దానిలోకి ఎవరో కిటికీ తీసినట్టున్నారు, వచ్చేసింది. ఈ బాక్స్ కి ఒక చిన్న ఒక ఇది హోల్ ఉందన్నమాట, దాని నుంచి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడున్న డ్రిప్స్ బాటిల్స్ అన్ని తినేసింది, ఆ సిరంజెస్ అన్ని కొరికేసి ఆ కాటన్ అంతా పాడైపోయి అక్కడున్న పిల్లోస్ అన్ని పాడైపోయింది. అయితే అదంతా అట్లా అయిపోయేసరికి అది చూసి నేను ఏంటా ఇది ఎందుకు ఇలా వచ్చింది, దేవుడు నాకు ఎందుకు ఈ నష్టం చేశాడు అని నేను ప్రార్థన చేసి అడిగాను, ఎందుకు దేవా నాకు నష్టం వచ్చింది ఎట్లా అని. అయితే దేవుడు వాక్యం తీసుకున్నారు, శ్రీదేవి గారి దగ్గర ఈ చెప్పి వాక్యం తీసుకుంటే దేవుడు అన్నాడు ఆ వాక్యంలో నాకు గర్వం అని చెప్పేసి వచ్చిందనమాట. అయితే ఎక్కడ నాకు గర్వం అని చెప్పేసి అనుకుంటా దాని గురించి అడుగుతా ఉన్నాను. అయితే ఆ రోజు మా పాపకి, రెండో పాపకి ఎగ్జామ్ ఉండింది. ఎగ్జామ్ ఉంటే మా రెండో పాప చాలా భయస్తురాలు, అన్నిటికీ భయపడుతుంది, ఎవరిని ఏమీ అడగదు, ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అడగాలన్నా ఏమీ అడగదు అనమాట. భయంగా ఉంటుంది. తను ఎవరు ఏం తీసేసుకున్నా హాస్టల్లో ఉంటుంది, తను ఏం తీసేసుకున్నా ఏం మాట్లాడు, ఆ పోర్లే తీసుకొని నేను
నేను అడగలేను అని చెప్పేసి అన్నిటికీ భయపడుతుంది, ప్రతి పరిస్థితి భయపడుతుంది. మాకు చాలా దుఃఖం అనిపిస్తుంది, ఏంటా ఇది ఇట్లా అసలు ఏ పరిస్థితిని ఎదుర్కోలేక అన్నిటికీ మనం వెళ్ళి వెనకాలని చేయాలి, అన్నిటికీ మనం వెళ్ళి నిలబడాలి. మనం అన్ని టైంలో జీవితంలో ఉండం కదా తన తోడుగా. మరి ఇట్లా ప్రతి దానిలోనూ ఏమీ నిలబడి ఏమీ అడగలేకుండా ఏమీ చేసుకోలేకుండా ఉంటే ఎంత ఇబ్బంది కదా లైఫ్ లో అని మాకు ఒక పెద్ద ఒక టెన్షన్ అన్నమాట. కాకపోతే చిన్నది కదా, పోన్లే చిన్నది అనుకుంటాం మేము. అయితే దేవుడు అప్పుడు ఆ రోజు ఏదో తనకి ఎగ్జామ్ లో ఏదో ప్రాబ్లం వస్తే నేను అడుగుతున్నాను, ఎందుకు దేవా తను ఎలా ఉంది అని అంటున్నా. అంటే దేవుడు అన్నాడు, తను షీఈ్ నాట్ ఫిట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే అన్నిటికీ భయపడుతుంది, షీఈ్ నాట్ ఫిట్ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్ అని చెప్పేసి అన్నాడు అనమాట. నేను అన్నాను, అయ్యో మరి ఏ సిచ్యువేషన్ ఫేస్ అవటానికి తను ఫిట్ కాకపోతే మరి ఎందుకు అలా అయిపోయింది, తను ఎందుకు అట్లా ప్రతిదానికి ఎందుకు అంత భయం వచ్చిందంటే దేవుడు ఏమన్నారంటే, నేను నా భర్త మా అమ్మాయిని చాలా అన్నిట్లోనూ తన్ని ఏ సిచ్యువేషన్ ఫేస్ అవ్వకుండా మేము కడలు చేసేసి పెంచామంట, బాగా గారం చేసి పెంచేసాం. అందుకని తనకి ఏ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి లేదు, మేమే తప్పు చేసాం పెంచడం అని. నేను అనుకున్నాను ఎన్ని రోజులు అసలు నా పిల్లల్ని నేను జాగ్రత్తగా పెంచాను అని నాలో ఒక తెలియనటువంటి భావం ఉండేది. ఎవరన్నా వాళ్ళ పిల్లలతో ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నప్పుడు కానీ నేను అనుకున్న నా పిల్లలకి ఎప్పుడు కూడా ఇది చెయ్యొద్దు అని ఎప్పుడు కోప్పడటం కానీ గట్టిగా చెప్పటం కానీ వాళ్ళ మీద అరవటం కానీ ఎప్పుడు చేయవలసిన అవసరం రాలేదు అనుకున్నాను నేను. అసలు పిల్లల మాట వినకపోవటం ఏంటి అని అనిపించేది నాకు. అయితే అప్పుడు ఆ రోజు దేవుడు చెప్పినప్పుడు నాకు అర్థమైందంటే, నేను ఇన్ని రోజులు ఇలా నా పిల్లలు బాగా పెంచాను అనుకోవటం ఒక గర్వం, దాన్ని దేవుడు నాకు చూపిస్తున్నాడు. అయితే ఆ గర్వం ఉంటే మరి మనకు తగ్గింపు ఎట్లా వస్తుంది? మిగిలిన వాళ్ళ పిల్లలు చూస్తే అబ్బా వాళ్ళు సరిగ్గా వాళ్ళు ఏమో వాళ్ళు వైదే టర్న్ అవుట్ లైక్ దట్ నాకు తెలియదు, కానీ ఐ వాజ్ కేర్ఫుల్ బ్రింగింగ్ అప్ మై చిల్డ్రన్ అన్నాను. తర్వాత నాకు అర్థమైంది అన్నమాట, పిల్లలు పెంచటం దేవుడు దయతలిచి మన పిల్లల్ని మంచివాళ్ళగా చేస్తే మన పిల్లలు ప్రయోజకులుగా మంచివాళ్ళగా అవుతారు. దేవుడు దయతలచకపోతే అది మన వల్ల కాదు, మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా. అయితే మన పిల్లలు బాగా పెరిగారు అంటే అది జస్ట్ దేవుడు కృప అన్నమాట అని నేను చాలా పశ్చాత్తాపడ్డా. దేవా నాకు ఈ ఆలోచన నాకు తెలియకుండానే ఈ ఆలోచన నా మనసులో ఉండింది. అంటే నేను అది గ్రహించలేదు కూడా ఇది గర్వం అని. అది ఐఎమ్ సో సారీ, నేను అది చాలా పశ్చాత్తాపడ్డాను దాని గురించి. అయితే మరి మన తప్పులు ఎక్కడున్నాయో మనం గ్రహించాలి, గ్రహించి దాని దేవుడి దగ్గర మనం ఒప్పుకుని అది సరిచేసుకున్నట్లయితే అది ఏమవుతుంది, పర్వతం ఎక్కేటువంటి అనుభవం. అప్పుడు దేవుడు మనం ఎవరికి ఏ వాక్యం చెప్పాలి, ఎవరిని దేవుడి దగ్గర తీసుకురావాలి అని చెప్పేసి మనకి దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. కానీ మన తప్పులు మనం ఎక్కడ తప్పిపోయి ఉన్నామో మనం గ్రహించే స్థితిలో లేకపోయినట్లయితే మరి పర్వతం ఎక్కే అనుభవాన్ని మనం కోల్పోతాం. ఈరోజు మన దేవుడిచ్చిన పని ఏంటి? పర్వతాలు ఎక్కి ఈ మ్రాళ్ళంటే మనుషుల్ని అంటే అంత ప్రార్థన చేస్తే ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి, ఎవరికి ఏ మాటలు చెప్పాలి దేవుడు చెప్తాడు మనకి. అయితే మనం ఈ ప్రక్రియలో ప్రార్థన చేసి మనుషులు దేవుడి దగ్గర తీసుకొచ్చే ఇదిలో ఉన్నప్పుడు మరి అన్ని సవ్యంగా జరుగుతాయా అంటే అన్ని సవ్యంగా జరగకపోవచ్చు. మన జీవితంలో భక్తిహీనులు ఉంటారు, సిస్టర్ గారు చెప్పారు కదా ఇప్పుడు. అయితే తన దగ్గర ఉన్న తన సొంత వాళ్ళే వాళ్ళ మనసులో తనకున్నట్టు వాళ్ళకి ఆ పట్ల ఉన్నటువంటి ఆలోచన చూస్తే చాలా దుఃఖం వేసింది అని చెప్పారు కదా. అలా మన చుట్టూ ఉన్న వాళ్ళే ఎంతో మంది కూడా దుర్మార్గులు ఉంటారు, మనకు వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే మనకి వీళ్ళు ఇట్లా చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఏం చేయాలంట? కీర్తన 94లో దేవుడు చెప్తున్నాడు, యెహోవా ప్రతీకారము చేయు దేవా ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించెదరు? వారు వదురుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు. చూడండి, మన జీవితంలో కూడా ఇలా గర్విష్ఠులు కానీ ఇట్లా చెడుగా మాట్లాడే వాళ్ళు కానీ ఉంటారేమో. అయితే మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఏమైపోతున్నారు? కృంగిపోతున్నారు దాని గురించి. ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, నేనైతే దేవుడి పనే కదా చేస్తున్నాను, ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని కురుగుదాల్లోకి వెళ్ళిపోతున్నారంట.
అయితే దేవుడు ఏమంటున్నాడంటే 14 కీర్తన 94:14 యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. మనకు విశ్వాసం తక్కువ ఉంది. నన్ను వదిలేశాడు దేవుడు, నాకు న్యాయం చేయట్లేదు, నేను ఎంత కష్టపడుతున్నాను అనేటువంటి కృంగుదల్లో ఉన్నాం మనం. అయితే దేవుడు చెప్తున్నాడు, తన ప్రజలను మీరిట్లా పర్వతం ఎక్కి నాకు రానులు తెచ్చి అంటే దేవుడు మనుషులుగా వాళ్ళు మార్చినట్లయితే, వాళ్ళకి చెప్పవలసిన వాక్యం చెప్పి దేవుడు వైపు తిప్పినట్లయితే, అప్పుడు నేను తన ప్రజలు ఈ పనిలో ఉన్న వాళ్ళు దేవుడు వదిలిపెట్టాడు. ఎడబాయుడు అంటే ఎప్పుడు వదిలిపెట్టాడు అనమాట. నేను ఇదివరకు అనుకునేదాన్ని, నా జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను వెంటనే ఎలాగైనా సరే దానికి వాక్యాలు తీసుకోవాలి, నేను ఏం చేయాలి దేవా, ఏంటి దేవా ఈ పరిస్థితి అని చెప్పి ఆ వాక్యాలు తీసుకుని దానికోసం ఏంటి సొల్యూషన్ ఏంటి అని ఆ సొల్యూషన్ కనిపెట్టుకునే వరకు, దైవజనం నాకు చెప్పే వరకు, దేవుడు బయలుపరిచే వరకు నాకు టెన్షన్ గా ఉండేది. అయితే ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అర్థమవుతుంది అనమాట, నాకు ప్రాబ్లం వచ్చింది అని నా ప్రాబ్లం రాకముందే దేవుడు తెలుసు అది వస్తుందని. ఇప్పుడు మన పిల్లలకి మన ఫీజు కట్టాలి, ఆ ఫీజు రోజు లాస్ట్ డే వాళ్ళు బయటికి పంపించేస్తారు అనక ముందు మనకు తెలుసా లేదా? వాళ్ళకంటే ముందే మనం ఆ డబ్బులు అరేంజ్ చేసుకుంటామా లేదా కదా? మనమే చెడ్డవాళ్ళమై ఉండి మన పిల్లలకి ఇది చెయ్యాలి అని చెప్పేసి మనమే రెడీ అయితే మన కష్టం వస్తుందంటే దేవుడు రెడీ ఉండడా? అప్పుడు నాకు అర్థమైంది, నేను పరిగెత్తక్కర్లేదు దేవుడికి తెలుసు. దేవుడు నా కోసం అన్ని ఏర్పాటే చేసి ఉంటాడు, నా కోసం ఏ పరిస్థితిలో నన్ను బయట. అందుకని నేను విశ్వాసంతో దేవుడి దగ్గరికి, అంటే దేవుడు ప్రార్థన చేయొద్దా, కనిపెట్టొద్దా అంటే అది కాదు, కానీ ఆ టైంలో నమ్మకం కోల్పోకుండా ఉండటం. ఏంటి దేవా ఇట్లయిపోయింది, ఏంటి దేవా ఎంత కష్టం వచ్చేసింది అని అలా ప్రశ్నించకుండా ఆ పరిస్థితులు కూడా మనం స్తుతించగలిగినట్లయితే, యెహోవా లెమ్ము, భూలోక న్యాయాధిపతి, మనం క్వశ్చన్ చేయట్లేదు, నువ్వు చేయగలిగిన దేవుడివి, నా కోసం లెగయ్యా, నా పక్షాన లెగదేవా, గర్విష్ఠులకి నువ్వు ప్రతీకారం చేయి అని ఇలా ప్రార్థన చేసేవాళ్ళంలాగా కృంగుదల్లోకి వెళ్ళిపోయి, ఏంటి దేవా నన్ను వదిలేసావా, నన్ను మర్చిపోయాడేమో దేవుడు, నా ప్రార్థన వినట్లేదు, ఇలా కాకుండా ఇలా ప్రార్థన చేయాలి. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. తన స్వాస్థ్యం అంటే తన ప్రజలుగా మనం ఉన్నట్లయితే, ఎప్పుడు ఆయన ప్రజలుగా ఉన్నట్లయితే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఇక్కడ అవిశ్వాసంలోకి వెళ్ళొద్దు. ఏ పరిస్థితి దేవుడు మరి మనతో మాట్లాడాలి అంటే ఏ పరిస్థితిలోనూ కూడా, ఎంత కృంగిపోయే పరిస్థితులు వచ్చినా సరే అవిశ్వాసంలోకి వెళ్ళొద్దు. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఓర్పు కలిగి తట్టుకునే వాళ్ళలాగా ఉండాలి. మనకి రెవల్యూషన్ అది ప్రకటన 2వ అధ్యాయంలో చెప్తున్నారు. ప్రకటన 2వ అధ్యాయంలో మనం మరి ప్రజల్ని దేవుడి దగ్గరికి తీసుకొచ్చే ఈ కార్యంలో మనకి చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారేమో. మనల్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనల్ని స్మరణ సంఘంతో మనకి పిలుస్తున్నాడు అనమాట. స్మరణ సంఘంతో ఏమంటున్నాడు, 9వ వచనం, మనకిచ్చింది 10వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివి, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. అయితే కొందరు మేము క్రైస్తవులమే, మేము యూదులమే, మేము దేవుని స్తుతించేవాళ్ళం అంటారు. కానీ వాళ్ళు సాతాను సమాజం యాక్చువల్లీ, అంటే సాతాను వైపు నుంచి వాళ్ళు ఈ గర్వం నుంచి, అహంకారం నుంచి ప్రవర్తిస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని బాధలు పెట్టొచ్చు. ఏమనంటే, నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావు, నీ ఈ బోధలో ఉన్నావు, ఇది తప్పు అని చెప్పొచ్చు. వాళ్ళు కృంగదీయొచ్చు, ఎందుకు మీరు మామూలు చర్చికి వెళ్ళకుండా ఇట్లా ఆన్లైన్ ప్రేయర్కి ఎందుకు వెళ్తున్నారు, మీరు ఇక్కడ ఏంటి సంఘంలోనే ఇవ్వాలి కదా, మీరు దశంభాగాలు ఇవ్వాలి కదా, ఇంకెక్కడో ఎందుకు ఇస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు కృంగదీస్తారు, మళ్ళీ బాధ పెడతారు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మనకి ఇలాంటి కష్టాలు ఈ వారంలో మనకేమన్నా ఇలాంటి చెరలోకి వెళ్ళిపోయే పరిస్థితులు రావచ్చు, కృంగిపోయే పరిస్థితులు రావచ్చు, ఎవరన్నా మనం దూషించవచ్చు. అయితే 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఈ వారంలో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే, ఏమైనా తిరస్కారం, ఎవరైనా మనం దూషించే పరిస్థితులు, మన కృంగదీసే పరిస్థితులు, మనం చెరలోకి వెళ్ళే పరిస్థితులు వస్తే 10 రోజుల వరకు ఇది మనకు శోధన ఉంటుందంట. 10 దినములు శ్రమ కలుగుతుంది మనకి. అయితే ఈ వారం ఏ ప్రాబ్లం వచ్చి నేను దేవుడు చూడట్లేదా అని కృంగిపోవద్దు.
ఆయన ప్రజల్ని, ఆయన స్వాస్థ్యాన్ని ఆయన ఎడబాసే దేవుడు కాదు. ముందే చెప్తున్నాడు దేవుడు, 10 days నీకు ఈ ప్రాబ్లం ఉంటది. ఏ ప్రాబ్లం వస్తుందో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావచ్చు. అయితే అది 10 రోజులు ఉంటుందంట. అయితే అది కృంగిపోయేదాకా, మరణం దాకా అంటే ఎవరైనా మాటలనే మాటలకి చచ్చిపోదామా అనిపిస్తుందేమో. అయినా సరే నేను నమ్మకంగా ఉన్నట్లయితే, అయినా సరే నేను దీనత్వం కోల్పోకుండా, ఏంటి నువ్వేనా అనేది నేననలేనా అని మనం పోట్లాడకు బయలుదేరకుండా ఉన్నట్లయితే, ఎందుకంటే నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. మనం అట్లా నేను ఇంకా దీనురాలి దేవా, దరిద్రురాలి దేవా అని అలాగే మనం ఉన్నట్లయితే, లేకపోతే వాళ్ళతో వాద్యం పెట్టుకోకుండా పోట్లాడకుండా మనం ఉన్నట్లయితే, అది మరణము వరకు సహించటం అంటే, నమ్మకంగా ఉండటం అంటే. అలా మనం ఉన్నట్లయితే జీవ కిరీటం ఇచ్చేదను. ఇన్ని రోజులు జీవితంలో కష్టాలు అనుభవించారు, రిలేషన్షిప్స్ లో మనుషులతోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, సంతోషంగా ఉండలేకపోయారేమో. జీవ కిరీటము అంటే ఇక నుంచి మన జీవితం సంతోషమయంగా మారుతుంది. అంటే దేవుడు ఏమంటున్నాడు, నేను జీవం ఇవ్వటానికి, ఏమై అబండెంట్ లైఫ్ ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. అంటే నీ రిలేషన్షిప్స్ లో దేవుడు హీలింగ్ ఇస్తాడు. నీకు సంబంధాల్లో భార్యాభర్తల సంబంధం అయి ఉండొచ్చు, చుట్టాలతో సంబంధాలు అయి ఉండొచ్చు, పిల్లలతో అయి ఉండొచ్చు, అన్నిట్లోనూ దేవుడు స్వస్థత ఇచ్చి అది ఇంతకు ముందు కంటే సంతోషంగా చేస్తాడు. మనం ఏమనుకుంటామంటే, అంటే మామూలుగా లోకంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏమైనా ఇబ్బంది ఉందనుకో, ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతే వెళ్ళిపోవాలి, అడ్జస్ట్ అయిపోవాలని చెప్తారు అందరు కదా. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ముందు దాన్ని తట్టుకోవటం నేర్చుకో. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దాన్ని ఎలా భరించాలి? బలహీనమైన మనము బలవంతులమైన మనం బలహీన దౌర్బల్యాన్ని బలించబద్దులమై ఉన్నాం. అంటే వాళ్ళు బాధ పెట్టేటప్పుడు ఎవరైనా మన కుటుంబంలో భర్త అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, అత్తమామలు అయి ఉండొచ్చు, ఎవరైనా మనం బాధ పెట్టినప్పుడు దాన్ని ఫస్ట్ తట్టుకోగలగాలి. ఆ తట్టుకునే శక్తిని దేవుడి దగ్గర పొందుకోవాలి. అంటే ఆ టైంలో కోప్పడకుండా, విసుక్కోకుండా మనం ఉండగలిగేటువంటి శక్తిని మనం పొందుకోవాలి. యెహోవా తన ప్రజలకి ఫస్ట్ బలమును అనుగ్రహిస్తాడంట. తర్వాత తన ప్రజలకి ఆశీర్వదించి సమాధానాన్ని ఇస్తాడంట. తర్వాత నువ్వు ఎప్పుడైతే బలం పొందుకుంటావో ఆశీర్వాదం వస్తుంది. తర్వాత నీ లైఫ్ లో సమాధానం, అంటే ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని తీసేస్తాడు దేవుడు. మనం దేవుడి దగ్గర రాగానే తీయడు, తట్టుకోవటం నేర్చుకున్నాక తీస్తాడనమాట. లేకపోతే పరిస్థితిని మార్చేస్తాడు మనకు అనుకూలంగా. మరైతే అది జీవ కిరీటం అంటే నీ లైఫ్ లో ఏ ప్రాబ్లం ఉందో, ఎక్కడ ఇరుకు పరిస్థితి ఉందో అదంతా దేవుడు విశాలంగా చేస్తాడు. మరి అలా చేయాలంటే మనం ఎట్లుండాలి? 10 రోజులు మన జీవితంలో వచ్చి ఈ కష్టాన్ని మనం సహించే వాళ్ళంగా, నమ్మకంగా ఉండే వాళ్ళంగా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మనకి దేవుడు కొట్లో ధాన్యం ఇస్తాడనమాట. మనకి ఏ టైంకి ఏ వాక్యం కావాలో అది ఇస్తాడు. మరి ఇంకేం చేయాలి? ఫస్ట్ విశ్వాసం కలిగి ఉండాలి. శ్రమలో మనం కదిలిపోకుండా నమ్మకంగా ఉండాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మూడవది ఏంటంటే, నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఈ పరిస్థితిలో ఇది వచ్చినప్పుడు, ఇంతకు ముందు నేను SDA చర్చ్కి వెళ్ళాను, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ మెంబర్ నేను. అయితే అక్కడ నేను వెళ్ళినప్పుడు ఆఫరింగ్స్, నా టైత్ అవంతా అక్కడ ఇచ్చేదాన్ని అనమాట. తర్వాత నన్ను ఈ శైలజ సిస్టర్ గారు వాళ్ళ వదిన గారు దీనిలో ఈ గ్రూప్ లోకి పరిచయం చేశారు. ఫస్ట్ ప్రసన్న మేడం గారిని పరిచయం అంటే, మా మేడం గారి వాక్యాలు మాకు రికార్డింగ్ పెట్టి పంపించేవాళ్ళు అన్నమాట ఆదివారాలు. అయితే ఆ వాక్యం వినేదాన్ని. అసలు మేడం ఎలా ఉంటారో తెలీదు, ఎక్కడో తెలీదు, వీళ్ళున్న ప్లేస్ ఏం తెలీదు నాకు. అది నేను 2018 నుంచి మేడం గారి వాక్యాలు వింటున్నాను. అయితే ఒకసారి తర్వాత 2019 లో ఎప్పుడో ఒక్కసారి మేడం గారి నెంబర్ దొరికింది, ఫోన్ చేశాను. చేస్తే వాక్యాలు తీసుకునేవాళ్ళం. అప్పుడు స్వీటీ మేడం గారు ఒక మేడం గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అప్పుడు 2019 లో మేడం గారు, అప్పటి నుంచి మేడం గారితో పరిచయం అయింది. మేడం గారు నాకు నెలకు ఒకసారి అట్లా వాక్యం చెప్పేవాళ్ళు. నేను అడిగితే నేను తీసుకుని, మేడం నాకు ఈ వాక్యాలు చెప్పండి అని మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి వెయిట్ చేస్తా ఉండేదాన్ని 2-3 రోజులు. అప్పుడు మేడం గారు టైం దొరికినప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. ఆ తర్వాత 2019 ఎండ్ 20లో అయ్యగారు అంటే ఎవరని తెలిసింది నాకు, ఆమోస్ అయ్యగారు అని. అప్పుడు తెలిసిన తర్వాత అయ్యగారితో పరిచయం అయింది. ఒక్కసారి మేడం గారు అయ్యగారితో మాట్లాడించారు, అయ్యగారు వాక్యాలు చెప్పారు. అయ్యగారు అని తెలిసింది. తర్వాత అయ్యగారు మెసేజెస్ అప్పుడు ఫేస్బుక్ లో ఉంటే నాకు తెలియదు, నాకు ఫేస్బుక్ లేదు. తర్వాత అప్పుడు ఈ కోవిడ్ టైంలో అనుదిన వాక్యం మొదలు పెట్టారనమాట. అప్పుడు వినటం మొదలు పెట్టాను. ఆ తర్వాత మరి నేను ప్రార్థన చేస్తాను, దేవా నేను టైత్ ఎక్కడ ఇవ్వాలి, నా టైత్ ఎక్కడ ఇవ్వాలంటే దేవుడు మేడం గారికి అయ్యగారికి ఇవ్వమని చెప్పారు.
చెప్తే నాకు కల్లో చెప్పారు. సరే నేను ఇవ్వటం మొదలు పెట్టాను. అయితే నాకు ఇప్పుడు మాకు రెగ్యులర్ గా అయ్యగారు ఏమి ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్ళను, అయ్యగారు నాకేం పరిచయం చేయరు, మేడం గారు కూడా పరిచయం చేయరు. నెలకు ఒక్కసారి వాక్యాలు పంపిస్తారు, వాక్యాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉందంటే నేను మేడం గారు ఇట్లా ప్రాబ్లం అండి అంటే ఇలా చేయండి అంటారు. కానీ రెగ్యులర్ గా చర్చికి వెళ్ళటం, మనకి అట్లా రోజు మనకి అంటే వారం వారం అలా ఇది చేయటం, ఇవన్నీ అలాంటి పరిస్థితిలో నేను లేను. 2022లో మేము వెళ్ళి బాప్టిజం తీసుకున్నాం మేడం గారి చర్చ్లో. తర్వాత అప్పటి నుంచి కూడా మళ్ళీ ఈ ఈ గ్రూప్ లో చేరటం ఇవన్నీ ఇట్లా జరుగుతుంది. అయితే ఎప్పుడైనా ఆఫరింగ్ అలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను మేడం గారికి ప్రతి నెల నేను మేడం గారికి అయ్య గారికి నా టైట్ పంపించేస్తాను. ఎక్కువ మొత్తం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒకసారి ఒక మనుషులం కదా, ఒక ఆలోచన వస్తుంది, దేవ ఎంత ఇచ్చేస్తానే అనిపిస్తుంది అనమాట. అనిపించినప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగా, దేవా నాకు ఇలాంటి ఆలోచన రాకూడదు, నేను సందా ఇచ్చేటప్పుడు కానీ ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు కానీ నాకు ఎలాంటి ఆలోచన రాకూడదు అంటే నాకు ఏదైనా నువ్వు ఒక ఆలోచన చెప్పు, ఆ ఆలోచన నేను గట్టిగా పట్టుకుంటాను, అప్పుడు నాకు మనసులో ఎందుకు ఇస్తున్నాను అనే ఫీలింగ్ నాకు రాకుండా జయించగలుగుతున్నాను అని చెప్పేసి అడిగాను. అడిగితే దేవుడు అన్నాడు, నీకు నేను ఏమేమైతే దర్శనాలు చూపిస్తున్నానో, ఒక కష్టం వచ్చిందంటే ప్రార్థన చేస్తే దానికి స్వరం వినిపిస్తున్నాడు, మరి అవన్నిటి గురించి నువ్వు కృతజ్ఞత చెబుతూ నాకు ఈ ఆఫరింగ్ ఇచ్చేసే అన్నాడు. అంటే అయ్యగారు నాకు పరిచయం రోజు చేయట్లా, కానీ దేవుడు నాకు రోజు పరిచయం చేస్తున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు, రోజు బలపరుస్తున్నాడు. దేవుడు నిమిషం నిమిషం మాట్లాడుతున్నాడు. ఏ కష్టం వచ్చినా దేవా మరి ఏం చేయాలి అంటే చెప్తాడు, దీనికి ఏం చేయాలి దేవా వెంటనే చెప్తున్నాడు. మరి దీని అంతటికి దేవుడికి నేను దేవుడికి సందా ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నేను మరి దేవుడికి తీసుకెళ్ళి ఇవ్వగలనా? గాల్లో వేస్తే దేవుడికి వెళ్తుందా? వెళ్ళదు కదా. మరి నేను ఎవరికి ఇవ్వాలి? దేవుడు ఎక్కడ చెప్తే వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు దేవుడు మరి వాళ్ళు నాకు రెగ్యులర్ గా పరిచయం చేయట్లేదేమో, అయినా సరే నేను వాళ్ళకి ఇస్తున్నట్లయితే ఏమవుతుంది? దేవుడికి నేను ఇచ్చినట్లుగా. అయితే ఇలా ఇప్పుడు పౌలు భక్తుడు ఈ ఏషియా మైనర్ కి వాటిలో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫిలిప్పీ సంఘానికి వెళ్ళాడు. ఫిలిప్పీ సంఘానికి వెళ్ళిన తర్వాత తెస్సలోని పక్కన బెరియా, ఈ సంఘాలకు వెళ్ళాడు అనమాట. వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏమైంది, మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి చందాలు అవన్నీ కూడా ఈ ఫిలిప్పీ సంఘం వాళ్ళే పంపించేవాళ్ళంట. ఫిలిప్పీ సంఘం వాళ్ళు పంపిస్తా ఉంటే అయితే వాళ్ళకి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు అంటున్నాడు 15వ అధ్యాయంలో మనం 10 నుంచి చదువుకున్నట్లయితే, ఫిలిప్పీలు 15 ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకుని విషయములోను మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. అంటే ఇంకెవ్వరు ఆయనకి ఇవ్వలేదంట, ఆయన పోషణకి డబ్బులు కానీ ఆయనకి సందాలు కానీ ఏమి ఇవ్వలేదంట, ఉట్టి ఫిలిప్పీ సంఘం వాళ్ళే ఇచ్చారంట. ఆయన వాళ్ళ సంఘంలో పరిచయం చేసినప్పుడు ఇచ్చారు, ఆయన వాళ్ళని వదిలేసి వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీళ్ళు డబ్బులు పంపించేవాళ్ళు, ఆయనకు కావాల్సిన అవసరతలన్నీ పంపించేవాళ్ళు. మరి ఆయన అక్కడ పరిచయం చేస్తున్నాడు కదా, వీళ్ళు ఎందుకు పంపించడం? ఆ సంఘం వాళ్ళు కదా ఆయన సపోర్ట్ చేయాలి. వీళ్ళు అలా ఆలోచించలేదు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు చూసినట్లయితే ఆన్లైన్ లోనే మనం అందరం కలుస్తున్నాం. అయితే మనకు అనిపిస్తుంది, మనకు అయ్యగారు ఏమీ పరిచయం చేయట్లేదు కదా, మేడం గారు మనకు రోజు వచ్చి చెప్పట్లేదు కదా, మనకు అనిపించవచ్చు. కానీ వాళ్ళు ఇంకొకసారి చేయొచ్చు. అయితే మనం ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసిరి. నేను ఈవిని అపేక్షించి ఈలాగు చెప్పుట లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రాబ్రోతి వాళ్ళకి పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములై ఉన్నవి. ఈ సంఘం వాళ్ళు తెస్సలోనిక సంఘంలో ఉన్నప్పుడు కూడా ఫిలిప్పీ సంఘం వాళ్ళు పౌలు భక్తులు పంపించినటువంటి ఈ చందాలంట ఎలా ఉన్నాయంట, అవి అతి మనోహరమైన సువాసన, దేవుడికి మంచి సువాసన కలిగేటువంటి ఆఫరింగ్ లాగా ఉందంట. ఇంకా ప్రీతికరమైన ఇష్టమైన యాగములై ఉన్నవి. యాగం అంటే ఆపకుండా చేసేదే యాగం అంటే ప్రతి నెల వీళ్ళు పంపించారేమో, ప్రతి నెల వీళ్ళు యాగం చేసినట్టు, అది దేవుడికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన యాగం. అయితే ఇప్పుడు మనకేం చెప్తున్నాడు దేవుడు? మరి మనం కూడా ఇట్లా దేవుడికి ఆఫరింగ్స్ ఇచ్చే విషయంలో, దశంభాగాలు ప్రతిష్టార్పణలు ఇచ్చే విషయంలో వీళ్ళు రోజు మనం వీళ్ళ సంఘానికి వెళ్ళట్లేదేమో,
అయితే మీరు అడగాలి, మరి నేను ఇట్లా అడిగాను, నేను ఎక్కడ ఇవ్వాలి నా 3 ఏళ్ళు అడిగితే చెప్పాడు దేవుడు. మరి మీరు కూడా అడగాలన్నమాట, నేను ఎక్కడ ఇవ్వాలి నా ఆఫరింగ్, నేను ఎక్కడ ఇవ్వాలి, నా దశంభాగం ఎక్కడ ఇవ్వాలి అని అడిగి దేవుడు మీకు ఎక్కడ ఇవ్వమని చెప్తాడో అక్కడ ఇవ్వండి. మరి అక్కడ ఉన్నటువంటి బోధకులు కానీ మీకు వారం పరిచయం చేయట్లేదేమో, మీరు వాళ్ళ సంఘానికి వెళ్ళట్లేదు. మనం ఏమనుకుంటాం, లోకానుసారంగా మనం ఏ చర్చ్ కట్టండి అయితే ఆ చర్చిలోనే ఇవ్వాలనుకుంటాం. కానీ దేవుడు మనకి ఈరోజు వేరేగా బోధిస్తున్నాడు. దేవుడిని అడగాలి, ఎవరు నాకు ఏర్పాటు చేయబడినటువంటి బోధకుడు, నేను ఎవరికి ఇవ్వాలి ఆఫరింగ్ అని అడగాలి. అడిగి మరి వాళ్ళు మనకు ప్రతి వారం పరిచయం చేయట్లేదు కదా, అయినా సరే మనం ఇచ్చినట్లయితే మనం ఇచ్చేవి ఎట్లా ఉంటాయి అంటే దేవుడికి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగములై ఉన్నవి కాక దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మరి మనకిష్టమైన సంఘంలో మనం ఆఫరింగ్స్ ఇచ్చేస్తే, మనం టైతులు ఇచ్చేస్తే అది దేవుడికి ఇష్టమైన ఆఫరింగ్ లాగా లేదేమో. అప్పుడు మన అవసరతలు తీర్చబడం, ఎప్పుడు డబ్బులు ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది ఉంటాయి. కానీ దేవుడు చెప్పిన స్థలంలో మనం ఇచ్చినట్లయితే అది దేవుడు చూసినప్పుడల్లా ఆయనకి ఇంపైన సువాసనగా, ఇష్టమైనటువంటి సువాసనగా, తర్వాత ఇప్పుడు ఆయన ప్రీతికరమైన యాగంగా ఉంటుంది. అప్పుడు మనకి ఏ కష్టం వచ్చిన అవసరతలో మనకి ఇప్పుడు ఈరోజు మనం ఒక 50 రూపాయలే ఆఫరింగ్ ఇచ్చాం, 500 ఆఫరింగ్ ఇచ్చాం, మనకి ఈరోజు 5 లక్షలు కష్టం వచ్చింది, దేవుడు దాన్ని కూడా తీరుస్తాడు మనకి. మనం అంత ఇవ్వకపోయినా ఆయనకి ఏమైనా డబ్బులు తక్కువ, దేవుడికి లేని డబ్బులా? అలా అన్నమాట. అందుకని మరి ప్రతి ఒక్కరు ఈరోజు దేవుడికి ఇలా ఆఫరింగ్ టైత్ ఇవ్వటంలో కానీ, దశంభాగం ఇవ్వటంలో కానీ వెనకాడొద్దు. అమ్మో ఇన్ని డబ్బులా అని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతిదీ కూడా దేవుడికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అది ప్రీతికరమైనటువంటి, ఎలా ఇష్టమైనటువంటి యాగంగా ఉంటుందంట. అందుకని ఎక్కడ ఇవ్వాలి అని అడిగి అక్కడ ఇచ్చినట్లయితే అప్పుడు దేవుడిని మనం సంతోషపరిచే వాళ్ళలాగా ఉంటాం, ఆయనకి ఇష్టమైన చేసిన వాళ్ళలాగా ఉంటాం. ఇప్పుడు మొదట మనకి ఏం చెప్పాడండి, మనం ఏ విషయంలోనూ మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. రెండోది శ్రమలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండాలి. మూడోది టైప్స్ ఆఫరింగ్స్ ఇచ్చే విషయంలో మనం దేవుడికి ప్రీతికరంగా ఉండాలి. ఇంకా నాలుగోది ఏం చెప్తున్నాడంటే 1 కొరింథీ 6వ అధ్యాయంలో 18వ వచనం. 1 కొరింథీ 6:18. 6:19 అండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. మనం మన శరీరాన్నంట అంతకుముందు వాక్యం చూసుకున్నట్లయితే 16 వేషతో కలుసుకుని వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరని మోషే చెప్పుచున్నాడు కదా, అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. మనం ప్రభువుతో కలుసుకున్నట్లయితే ప్రభువుతో ఏకాత్మ. మనం లోకంతో వేష్యతో కలిసిన వాడు ఏమవుతాం, వేష్యతోటి ఏకాత్మ అయిపోతాం. మరి వేష్య అంటే ఏంటండి? మన హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు ఏమని. ఓకే, చదువుదాం. అది హెబ్రీ కాదండి, జేమ్స్, యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? అయితే వ్యభిచారులారా అంటే ఏంటి? లోకంతో స్నేహం చేయటం వ్యభిచారం. అయితే దీని గురించి నేను కనిపెట్టుకున్నప్పుడు ఈ వారం దేవుడు మన మనసు ఇది మన శరీరం దేవునికి ఆలయం ఉంది, పరిశుద్ధాత్మకి. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మన శరీరంలో ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, మన కళ్ళల్లో ఉంటాడు, మన చెవుల్లో ఉంటాడు. మనం ఏం చేస్తున్నామంట? ఎక్కువగా డబ్బుల గురించి ధ్యానం చేస్తున్నామంట. ఎంత సంపాదిస్తున్నాం, మరి డబ్బులు ఎక్కడ దాయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, లేకపోతే ఇలా మన మనసు ఎక్కువ లోకంతో మీద ఉన్నట్టు, లోకంతో కలుస్తుంది అనమాట. ఎక్కడ కలుస్తుంది? ఈ ధనం విషయంలో.
డబ్బుల విషయంలో ఎక్కువ కలుస్తుంది. ఏంటి, ఎంత సంపాదించినా ఏం మిగలట్లేదు, దీని గురించి ఆలోచన. కళ్ళల్లో ఎప్పుడు ఏంటంటే అసలు ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాము, లేకపోతే ఏమైనా ఉందా లేదా, అసలు ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అనేటువంటి ఆలోచనలు. నాకేమైందంటే ఫస్ట్ లో నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు దేవుడు నాకు నేర్పించాడు. అసలు అంటే నేను ఈ జిఎస్టీ కట్టాల్సిన విషయంలో నేను ఏంటి అవి ఎంత కట్టాల్సి వస్తుంది, గవర్నమెంట్కి ఎంత కట్టాల్సి వస్తుందని బాగా టెన్షన్ పడిందాన్ని. పడితే దేవుడు అన్నాడు, అసలు నువ్వు డబ్బుల గురించి ఆలోచించొద్దు, ఎంత కట్టాలంటే కట్టే అన్నాడు అనమాట. అది జయించడానికి చాలా టైం పట్టింది నాకు. సరే అని అదొకటి జయించాను. సరే, ఇంకా ఆ తర్వాత ఎంత కట్టాల్సి వచ్చినా కట్టేసేదాన్ని. తర్వాత ఏమన్నాడంటే దేవుడు, నేను మరి డబ్బులు ప్రతి నెల నేను పేమెంట్స్ ఇవ్వాలంటే అసలు బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది అని చూసుకునేదాన్ని. చూసుకుంటే దేవుడు అన్నాడు, అసలు నీ అకౌంట్ చూడొద్దు అన్నాడు. నేనన్నా, అయ్యో దేవ, మరి చెక్కులు రాయాలంటే అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడకపోతే ఎట్లా రాయాలి అన్నాడు. అని అనుకున్నాను. సరే, దేవుడు చెప్పాడు కదా అని అసలు అకౌంట్ బ్యాలెన్స్ చూడటం మానేశాను. ఫస్ట్ లో నా దగ్గర 2 lakhs ఉండటమే కష్టమయ్యేది. నాకు ప్రతి నెల ఎంత కావాలో అంత డబ్బులు కూడా ఉండటమే కష్టమయ్యేది. ఆ తర్వాత నేను అసలు అకౌంట్ బ్యాలెన్స్ చూడటం మొదలెట్టాక నాకు ఎంత కావాలో నెలకి అది మెల్లగా పెరగటం మొదలెట్టింది. అది ఇంతకు ముందు 2 లక్షలు ఉంటే ఇప్పుడు 4 లక్షలు అయ్యేది, 4 లక్షలు 6 లక్షలు అయింది, 6 లక్షలు 8 లక్షలు అయిపోయింది. అయిపోతే అసలు నేను నెలకి కావాల్సిన ఖర్చులు అసలు ఈజీగా కట్టేయచ్చు అనమాట. అసలు ఆలోచించక్కర్లా. అంతకుముందు అది ఉందా లేదా అని టెన్షన్ ఉండేది. నేను అది చూడటం మానేశాక అది డబ్బులు ఎక్కువయ్యి అసలు దాని నుంచి ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా వచ్చేసింది. తర్వాత ఎవరికైనా క్యాష్ ఇవ్వాలంటే నేను వచ్చిన క్యాష్ అంతా కూడా క్లినిక్ లో లెక్క పెడతా ఉండేదాన్ని. ఈ రోజు వీళ్ళకి ఎంత ఇవ్వాలి, ఉందా లేదా దేవుడని లెక్క పెట్టొద్దు అన్నాడు. మరి అది ఎట్లా దేవా, లెక్క పెట్టకుండా ఎట్లా అనుకుని సరే అని చెప్పేసి ఒక బండిల్స్ చేసి ఇదో 10,000 బండిల్స్ లాగా పెట్టేస్తాను. ఎవరైనా వస్తే ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టను, వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత బండిల్ తీసి ఇచ్చేస్తానమాట. లెక్క పెట్టడం మానేశాను. అయితే ఇప్పుడు నేను అసలు డబ్బులు సంపాదించాలి, దీని మీద అంతా కూడా మనసు అసలు కొట్టేసుకున్నా. డబ్బుల మీద కావాలి, ఆస్తి పెంచుకోవాలి, అసలు దేని మీద మనసు పెట్టుకోవట్లేదు. అయితే దేవుడు ఇంకా నీకు ధనాశ ఉందన్నాడు. నేను ఎక్కడబ్బా ధనాశ ఉందంటే నాకు అసలు ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఏంటంటే అసలు నెలకి మనం ఎంత మిగులుతుంది మనకి, క్లినిక్ అంతా అయిపోయాక, అన్ని ఖర్చులు అయిపోయాక అసలు చూద్దాం అనేటువంటి అసలు సంవత్సరానికి ఎంత మిగులుతుంది, నెలకి ఎంత వస్తుంది అని ఒక ఆలోచన వచ్చింది. నేను అది అంటే దాన్ని వెనకాల పర్సూ చేసి అవన్నీ లెక్కలు వేసి అవన్నీ చూడలేదు. కానీ నాకు ఒక ఆలోచన ఉందన్నమాట. ఓహో, లాస్ట్ మంత్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈ మంత్ ఎంత ఉంది, అంటే ఇంత మిగులుతుంది అనమాట, ఇంత వస్తుంది అనమాట మనకి అనేటువంటి ఒక్కొక్కసారి అట్లా ప్రతి నెల అట్లా ఒక ఆలోచనతో చూసేదాన్ని అనమాట. అది కూడా దేవుడు తప్పు అన్నాడు. ఈ సంవత్సరం అనుకున్నా నేను అసలు బ్యాలెన్సే చూడను, ఏముంది ఏమి లేదు, మిగులుతుందా లేదా ఏమి చూడదు, దేని మీద మనసు పెట్టను. మేడం గారు చెప్పారు ఈ నెలలో అసలు పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, ఈ రోజు రాలేదేంటి, దాని గురించి కూడా నేను ఆలోచించను దేవా, నేను దేని మీద మనసు పెట్టను. మేడం గారు వచ్చినప్పుడంట ఎప్పుడు కూడా ఎంతమంది వచ్చారు చర్చికి అని చూడలేదంట, ఎంత చందా వచ్చిందని ఎప్పుడు లెక్క పెట్టేవాడు, అంటే దాని మీద మనసు పెట్టేవాడు కాదంట. అందుకని ఆ సంఘం ఎంతో విస్తరించబడింది. ఆ చందాలు కానీ అవన్నీ కూడా ఎక్కువ ఆఫరింగ్స్, సరిపడా ఆఫరింగ్స్ వస్తుంది. అది ఈ January 1st రోజు మెసేజ్ చెప్పారు. నేను అనుకున్నాను, నేను కూడా ఒక్కొక్కసారి పేషెంట్ సరిగ్గా లేనప్పుడు అంటే ఏంటి ఈ రోజు ఎవరు రాలేదేంటి, ఏంటి ఎంత తక్కువ మంది వచ్చారేంటి, ఏంటి ఖాళీగా కూర్చున్నావేంటి అనిపిస్తుంది అనమాట. నేను అన్న దేవుడితో, దేవా, ఎవరైనా పేషెంట్లు వచ్చినా రాకపోయినా నేను అడగను, ఏంటి రాలేదేంటి అని అన్ను. డబ్బులు ఏంటి రావట్లేదేంటి, ఈ రోజు అసలు ఈ బిజినెస్ జరగలేదేంటి అని నేను అడగను. దేని మీద మనసు పెట్టను దేవా, ఈ సంవత్సరం నీ మీద పెడతాను. అంటే ఎన్ని లెవెల్స్ ఉంటాయి కదా డబ్బుల విషయంలో కూడా. నేను ఇంతకు ముందే అసలు నాకు డబ్బుల మీద ఆశే లేదనుకున్నా. కానీ వస్తున్నారా లేదా జనం, అసలు మాకు రోజువారీ రెవెన్యూ ఉంటుందా లేదా అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. మరి మనం అనొచ్చు, నేను అసలు డబ్బుల గురించి ఆలోచించట్లేదని. మరి ఏ లెవెల్లో ఎక్కడా పాపం ఉందో, ఎందుకంటే దేవుడు అంటున్నాడు మన శరీరం పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది, పరిశుద్ధాత్మ మనలో ఉంటున్నాడు. అప్పుడు మనం ఎప్పుడు దేవుడున్నాడు అనేటువంటి ఒక భయంతో బ్రతకాలన్నమాట. అంటే అమ్మో, ఇప్పుడు నేను డబ్బుల గురించి ఆలోచించినా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఆయన ఎదురుకుండా ఇప్పుడు ఏమైనా మన ఇంటికి గెస్ట్ వస్తే వాళ్ళ ముందు మనం డబ్బుల గురించి ఆలోచిస్తామా, మనం డబ్బుల గురించి ఏమైనా మాట్లాడతామా? లేదు కదా. అలా మన జీవితాన్ని, మన నోటిని, మన ఆలోచనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు దేవుడు మన అందరితోటి చెప్తున్నారు. మరి అందరూ కూడా ఈ వారం నాకు దర్శనాలు కావాలి, నాకు వాక్యం కనిపించాలి అనుకుంటున్నారేమో. కొట్లో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఇక్కడి నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడంట.
ఎందుకని యెహోవా తన ప్రజల్ని ఎడబాయి కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. ఇది మనం ధైర్యంగా గట్టి పట్టుకున్నాను, దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. అయితే ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరి ఈ వారంలో మనకి ఏమైనా కష్టాలు వచ్చినా అది మనం బాగా బాధపడి మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే మన జీవితాన్ని దేవుడు మార్చేస్తాడట. ఏ విషయంలో మనం కృంగిపోతున్నా ఆ పరిస్థితిని మారుస్తాడు. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇత్సు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. అయితే మనం ఎక్కడైనా ఆఫరింగ్స్ ఎక్కడ ఇవ్వాలని అడగాలి. అది మనం ఇచ్చినట్లయితే దేవుడు ఎక్కడిమ్మని చెప్తే అక్కడ ఇచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే దేవుడికి అది ఇష్టమైనటువంటి యాగంగా ఉంటది. అలా ఇచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తాడు, ప్రతిఫలంగా మనకు దర్శనాలు, కళల వాక్యం ఇవన్నీ దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఇంకా ధనం మీద ఆలోచన పెట్టొద్దు, ధనం గురించి ధ్యానం చేయొద్దు, ఆలోచించొద్దు, దాని గురించి మాట్లాడొద్దు. ఎంత తక్కువ మనం ధనం అంటే చేయాలి అంటే చేసేయాలి, నువ్వు వెళ్ళి కొనాలి అంటే కొనండి, కానీ దాని గురించి ఇంత అయిపోయిందా, అమ్మో ఇంత ఖర్చా అని ఆలోచించొద్దు. ఎందుకంటే మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడింది. మనలో పరిశుద్ధాత్మకు మనం ఆలయమై ఉన్నాం. అయితే మరి పరిశుద్ధాత్మకి మనం దుఃఖం కలిగించేవి ఏమీ చేయకూడదు. ఇలా ఉన్నట్లయితే మనకి కొట్టుల్లో ధాన్యాన్ని దేవుడిస్తానికి రెడీగా ఉన్నాడు. మనం ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థతలు అవుతాయి, మనకి స్వస్థతలు అవుతాయి. ఇంకా మనకి మన కుటుంబం ఫలిస్తుంది, మన దేవుడి ఆలోచనలు మనకు వస్తాయి. ఇంకా మన అభిషేకం మనకు బలంగా పొందుకోగలుగుతాం. ఇవన్నీ దేవుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. మరి ఏ విషయంలో మరి మనలో ఎక్కడ తప్పు ఉందో అది మనం ఈరోజు సరి చేసుకుని దేవుడిని ఇలా అడిగినట్లయితే దేవుడు ఇలాంటి అభిషేకాన్ని మనకిస్తాడు, ఇలా కొట్లో ధాన్యాన్ని మనకిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక.